నా దగ్గర ఎందుకుంటే అమ్మా అయ్యా మీరు ఆసీనులు కావాలి. వారికి కళారత్న అవార్డు కూడా వచ్చిందమ్మా గట్టిగా. ఇంకో గొప్ప విషయం, చాలామంది ఉన్నారు కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత సాఫల్య అవార్డు వాళ్ళ కుటుంబం అంతా కలిసి పిలిచి దీనికి మీరే అర్హులు అని చెప్పి వారికి అవార్డు ఇవ్వబోతూ ఉన్నారు. అతి త్వరలో అది కూడా మనం చూస్తాం గట్టిగా. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఇంతటి సంగీతజ్ఞుడికి మనం పక్కన మృదంగం వాయించాలంటే కూడా ధైర్యం ఉండాలి. సామాన్యులు ఎక్కరు. ఆ విద్య, ఆ నాదము ఉపాధిలో ఉపాసన చేసుకున్న వాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎక్కలేనటువంటిది. అలాంటి విద్వన్మణి శ్రీ వట్టెం వేణుగారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో మృదంగం వారిని వేదిక మీదకి పిలుస్తూ ఉన్నాను. మరి వారు పాడేటప్పుడు పక్కన కాస్త గొంతు కలప, ఆ పల్లవి అలా అంటూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ సింగర్స్ అంటారు. వాస్తవానికి ఫ్రంట్ గ్రౌండ్కి వెళ్ళాలంటే ముందు బ్యాక్గ్రౌండ్ బాగా అనుభవం రావాలి, అలవాటు కావాలి. కాబట్టి బ్యాక్గ్రౌండ్ సింగర్స్గా మా ముక్కాలమల శ్రీనివాస్ గారి బృందం ముగ్గురిని మనందరి కర్తాళ ధ్వనుల మధ్యలో వేదిక మీదకి త్రయం. ఎప్పుడైనా సంగీతం అంటే 3 సా పాస పక్కన మీరు వచ్చేసేయాలి. అదే శృతి వారికి. గట్టిగా అమ్మా. ఆయుర్భవ శతాయుష్మాన్ భవ. 2 తీసుకుంటే 3 నేను శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, శ్రీకాంత్ గారు, ఈ ముగ్గురికి ఒకసారి కర్తాళ ధ్వనులమ్మ. ఇప్పుడు మీరు వినబోయేటటువంటిది హరహర మహాదేవ. లిరిక్స్ వారే రాశారు, అది మ్యూజిక్ డైరెక్షన్ వారిదే. ఒక్కసారి వింటే మైమరిచిపోతాం. అందులో లోతుల్లో ఉండే అర్థాన్ని నాకు వినిపిస్తూ ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగా రాశారు. తనికెళ్ళ భరణి గారు ఆటగదరా శివ అని ఆయన రాస్తే దానికి మ్యూజిక్ మన స్వరవీణాపాణి గారే. ఆ అన్ని పాటలకి గట్టిగా అమ్మ అందరం వింటాం అవి. ఈసారి తనికెళ్ళ భరణి గారికే పేరు వస్తోంది అని వారే పాట రాసేసారు. ఏమ్మా చక్కగా వారి గానామృతాన్ని మనం అందరం విని తరిద్దాం. చాలామంది లైవ్లో చూస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని. లైవ్ అయిన తర్వాత ఆఫ్లైన్లో కూడా ఒక రికార్డుగా కొన్ని వేల మంది ఈ కార్యక్రమాన్ని చూస్తారు. ఇది నా హామీ, గ్యారంటీ. అంత అద్భుతంగా ఈ ఆదిశంకర భక్త సమాజంలో ఏం జరుగుతుంది అని 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ గ్యారంటీ చూస్తారు. బంగారేశ్వరం ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని. కాబట్టి ఏం బెంగలేదు. అద్భుతంగా వ్యాప్తి చెందేటటువంటిది ఈ తత్వాలు, హరహర మహాదేవ తత్వాలు మీ ముఖత మీ గళ నిర్గతమై విందాము అని. సాధారణంగా ముందు దండ వేసి పాట పాడించాలి. కానీ నేను ఏ క్షణమైతే శ్యామశాస్త్రి గారి యొక్క గుర్తుగా అన్నానో
మహాత్ముల పేరు చెప్పినప్పుడు పూర్తయిన తర్వాత దండ కప్పడం, శాల్వా వేయడం అనేది ఒక సంప్రదాయం కాబట్టి పూర్తయ్యాక మనం వాళ్ళని సత్కరించుకుందామని చెప్తూ, అయ్యా హర హర మహాదేవ. నమశివాయ. మనం శివుణ్ణి ఎప్పుడు విభూతితో చూస్తుంటాం కదా, తెలుసు కదా అందరికీ. శివుణ్ణి ఎలా చూస్తాం మనం? విభూతి బూడిద పూసుకొని, మొహం అంతా పూసుకొని, పళ్ళికి ఇస్తూ ఒక పిచ్చోళ్ళలాగా, ఒక అమాయకుడిలాగా కనపడతాడు కదా. మరి కొత్త రూపం తెలిసిన బంగారం పూసుకున్న శివుడు బంగారయ్య గారు. ఎందుకో తెలిసిన మీకు ఒక విషయం తెలిసిన, ఆయనకి ఏమొద్దు, అది శివస్వరూపం. మనందరికీ కావాల్సింది ఇవ్వాల్సింది కాబట్టి బంగారు సువర్ణ స్వరూపం. మరి వాళ్ళు మనం ఇక్కడ కూర్చోబెట్టేసి కార్యక్రమం చేయించాలంటే ఆయనకి ఎంతో శక్తి కావాలి కదా. ఆ శక్తి సువర్ణ రూపంలో శక్తి వస్తే వారు సాక్షాత్తు శివుడు. ఎందుకంటే నాకు 14 సంవత్సరాలు బట్టి బంగారయ్య గారు తెలుసు. నాకు దాదాపు 14-17 అయింది. ఆయన చాలా తక్కువ కలుస్తుంటాం. ఇవాళ అదృష్టం కలిసాం. ఎప్పుడు వేదిక మీద కలవటమో లేకపోతే ఏదన్నా ప్రయాణంలో కలవడం తప్ప ఇది యోగ్యత, నా జన్మ సార్థకత. ఆ మహానుభావుడు పుట్టినరోజున నేను ఇక్కడ కూర్చోవటం నా జన్మ సార్థకత. నిజంగా చెప్తున్నాను బంగారయ్య గారు, మీ పేరు సార్థకత, సువర్ణం మీ పేరు అంతే. ఇంకా అయితే ఏమిటి వాళ్ళు ఈ సమాగం అంటే, ఎప్పుడు వారికి కూడా చెప్పానమ్మా మీ దగ్గరికి రావాలమ్మా అన్నాను. వారి దగ్గరికి, అమ్మ మన్నించండి రాలేకపోయినా నీ పనులలో, ఇవాళ యోగ్యత ఇచ్చారు దేవుడు, ఇక్కడ కలిసాం, అదృష్టం. బంగారయ్య గారు ఏదో ఒక 2 లైన్లు విన్నారు. నేనేదో రాశాను ఈ మధ్య, అది తత్వాలు కాదు ఏం కాదు, నేనేదో రాశాను. నేను రాసుకున్నప్పుడు ఒక పల్లవి 2 చరణాలు రాసి మా మేనమావ గారికి పంపించారు. శనగవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా మామయ్య గారు. ఆయన నాకు గురువు, మేనమావ కదా, అన్ని గురువు. ఆయన తెలుగు మాస్టర్. ఒరేయ్ ఇది 2 చరణాలతో ఆగేది కాదురా, ఇది అద్భుత ప్రవాహం, ఆపవద్దు అని మామయ్య గారు చెప్పారు. ఆయనకి నేను వాళ్ళ హృదయపూర్వకంగా నా మనసుకు ధన్యవాదాలు కాదు, సహస్రావి నమస్సులు నేను అర్పిస్తున్నాను. ఆయన ఆ మాట అనకపోతే ఇలా వచ్చేది కాదు. అది ఎందుకన్నాడో మామయ్య అని ఆలోచిస్తే, రక్త సంబంధం కదా, మేనమావ కదా. సాక్షాత్తు 2 చరణాలతో మొదలుపెట్టినటువంటి పాట 108 చరణాలు వచ్చినాయి నా ద్వారా. అంటే మామయ్య అంటాడు, ఒరే హనుమత్ శక్తిరా, నీ దగ్గర ఏందో నీకు తెలియదురా, అది అనంత ప్రవాహం రా, ఆ 2 చరణాలు అలా ఉన్నాయిరా, నువ్వు ఇదేదో వెళ్ళిపోతున్న పెద్ద కార్యక్రమం చేస్తావరని మా మామయ్య గారు అంటే 108 చరణాలతోటి హరహర మహాదేవ తత్వాలు రాయటం జరగగానే మొట్టమొదటి తనికెళ్ళ భరణి గారి దగ్గర తీసుకెళ్ళాను వెళ్ళి. ఎందుకంటే నాకు సర్వం ఆయనే కదా, ఇంకెవరున్నారు నాకు. ఆట కదరా శివ, నాలోన శివుడిగా అవన్నీ నేనే కంపోజ్ చేశాను, నేనే స్వరకర్త. భరణి గారు రాసిన వాటి అన్నిటికీ నేనే. ఆయన మిథున సినిమా నాకు ఒక రకంగా చెప్పాలంటే రమణమూర్తి అనేటువంటి పేరు ఇందాక అన్నారు. రమణమూర్తిగా భరణి గారి దగ్గరికి వెళ్తే స్వర వీణాపాణిగా ప్రపంచానికి ఆయన నన్ను ఇచ్చారు. భరణి గారు అన్నీ ఆయన ఇచ్చారు. ఆయన ఇవ్వకపోతే నా దగ్గర ఏం లేదు, అన్నీ ఆయనే ఇచ్చారు నాకు. అయితే విన్నారు, ఆయన చూశారు. మా మామయ్య గారు అన్నారు, ఒరే 108 ఉన్నాయి కనరా, ఎక్కడ పోలిక లేదురా ఎవరితోటి అంటాడు మామయ్య గారు. నీ బాణి, నీ సాహిత్యం, నీ సంపద వేరురా నాయన, ఎవరి సాహిత్యానికి పోలికలు కానీ ఏమి లేవురా, ఏదో భగవంతుని ఇచ్చిన తత్వం రా అని మామయ్య గారు అని భరణి గారు కూడా తథాస్తు అని చెప్పిన తర్వాత బంగారయ్య గారు 2 చరణాలు వినటం జరిగింది. అది నా అదృష్టం. వినేసి చివరిలో చెప్పేది ముందే కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎప్పుడు కృతజ్ఞతగా టైం ఉండదు, మర్చిపోతాం. వారికి ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలా తెలిసిన, ఈ శివ సాక్షాత్కారం ఉన్నంతకాలం ఈ సాహిత్యంలో వారు ఉన్నారు. ఎలా ఉన్నారో చెప్తాను, ఆ అక్షరం కూడా చెప్తాను. నాది అసలు సంగీతం అనేది కాదు, సాహిత్యం నాది కాదు. సరస్వతి అమ్మ రోజుకు తంతుంది నన్ను. ఆమె స్వరపుస్తుంది, ఆమె రాస్తుంది. నాకు మటుకు ఒరే అబ్బాయి నా రోజు చెప్తుంది. ఎందుకు చెప్తుందా తెలిసిన, నాయన నీకు చెప్తే నువ్వు పోయి లక్షల మందికి చెప్తావని నాకు చెప్తుంది ఆ తల్లి. ఇవన్నీ అద్భుతాలు అన్నారు. అద్భుతాలు ఎలా జరుగుతాయండి? ఆయన ఎవరో హరిహరన్ గారు అన్నారు, ఇట్స్ ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అన్నాడు. నిజమేనండి, మానవుల వల్ల కాదన్నారు. ఇది చేసింది నేను కాదు, సరస్వతి అమ్మవారు స్వరపరిచి సాహిత్యం రాసి నాకు పంపించింది. నాకెందుకు చెప్పిందంటే మిగతా వాళ్ళకి చెప్తాను తప్ప, నా వల్ల హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని పెద్ద పెద్ద స్కాలర్స్ అంటే నేనేం చెప్పగలను. అయితే నేనేంటంటే దీనికి ఒక పేరు పెట్టాను, సోల్ టు సోల్ డీల్, నో బుక్ నో లుక్, అది దీని పేరు. ఈ 72,000 కీర్తన మనకు రావాలంటే చాలామంది అడుగుతారు, ఒక రాగం ఒక ఆవర్త కాలంలో అయిపోగరే రత్నాంగి ఎలా వస్తుందండి అంటారు. నాకు తెలియదు ఎలా వచ్చిందంటే అమ్మవారు ఇచ్చింది. మీరు కూడా ఆ దేవిని తల్లిని తలుచుకొని ఉంటే మీకు కూడా అమ్మవారు ఇచ్చేస్తుందని చెప్తాను. ఇట్లా ప్రపంచ దేశాలని తిరుగుతూ 150 ప్రోగ్రామ్స్ పైన ఇచ్చాను. 1,00,000 మందికి ఉచితంగా అందించాలని నా సంకల్పం. బంగారయ్య గారు తలుచుకుంటే 10 లక్షల మందికి వెళ్ళిపోతుంది.
అందుకని మీరందరూ వెళ్ళేలోపు ఇక్కడ ఒక పుస్తకం పెట్టాను. ఈ పుస్తకంలో మీ పేరు నెంబర్ కనుక రాస్తే ఆ కీర్తనలు ఉచితంగా మీ అందరికి పంపిస్తాను. మీరు ఆ కీర్తనలు తీసుకుని 10 మందికి మీరు పంపించండి. అదొక్క పని చేసి పెట్టండి చాలు. పుస్తకం ఇక్కడే ఉంటుంది. పేరు రాసి మీరు నంబర్ వేస్తే నేను పంపిస్తాను ఉచితంగా. ఓకే. బంగారయ్య గారు ఏం చేశారో ఈ కీర్తన చెప్పమంటారా? అద్భుతం చేశారండి. చివరిలో మర్చిపోతాను. కీర్తన అంతా విన్నారు. చివరిలో నేను ఆత్మార్పణ రాశాను. ఆత్మార్పణం కూడా వారికి చెప్పిన తర్వాత ఒక్క సాహిత్యంలో ఒక ఆత్మార్పణలో విలువిచ్చారు ఆయన నాకు. జీవుడు దేవుడు అనే చెప్పారు నాకు. అద్వైతం ద్వైతం అనే చెప్పారండి. ఇప్పుడు నేను ఆ అద్వైతం ద్వైతం తోటి జీవుడు దేవుడు తోటి చివరిగా ముగించాను ఈ యొక్క తత్వాల్ని. దానికి కారణం ఇప్పుడు గట్టిగా మనం కరతాలతో చేద్దాం. బంగారయ్య గారు ఏదో ఒక మాట అన్నారు, మీరు అన్నీ రాస్తారు కదా. చివరిలో వీణాపాణి గారు, వాడు ద్వైతి కదా మనిషి, వాడు అద్వైతిగా మారాలి. ఆ మారిన తర్వాత మీరు చెప్పిన భగవంతుడు లీలమైపోతాడని చెప్పాను నేను. కానీ అద్వైతిగా మారాలి అని వారు నాకు సూచించడం అనేది చిరస్థాయిగా ఆ చంద్ర తారార్కం ఈ కీర్తన ఉన్నంతకాలం వారు అందులో ఉండిపోయినట్టే. అది నేను వాడు ముందు సభాముఖంగా చెప్తున్నాను. వారు కనుక నాకు ఇవ్వకపోతే ఈ ద్వైతం అద్వైతం అందులో రాశాను పాటలో. కానీ చివరిలో మీరు ఓపెన్ చేసి చెప్పడం వల్ల అవి కూడా పొందుపరుచుకొని అవి వినడానికి ఆయనకి తిరిగి దొరకలా మా పొదల్లో ఇవాళ వినబోతున్నారు ఆ చివరిలో కూడా. సరే, ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని స్వరత్రయం అంటారు, నాదత్రయం అంటారు. ఆ నాదత్రయంలో ఒక మహానుభావుడు రోజున మీ అందరి ముందు ఇక్కడ చెప్పగలనది నాకు పులకించిపోతున్నాను బంగారయ్య గారు. ఇంకేం లేదు, నేనంతా స్వర్ణమయంగా మారిపోయినా, స్వర్ణమయంగా మారిపోయినాను నేను. అంత ఆనందంగా ఉందండి. బంగారు దేవుడు ఆయన ఈ బంగారపు తండ్రి ఏం చేశాడో ఇంతమందిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టేసి కార్యక్రమాలు చేయడం అనేది అంత తేలికైన పని కాదండి. అందుకని ఇంత శ్రద్ధగా ఇవి చేస్తున్నందుకు ఆ రోజు మంగళపల్లి గారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఒక మజిలీ తిరుపతిలో ఆగటం, ఇది మీకు గుర్తుందో లేదో, మీకు మీ అమ్మగారికి నాన్నగారికి వినిపించాను ఆ రోజు కీర్తన, అదే వినిపించాను. అదే మరునాడు మంగళపల్లి బాలకృష్ణ గారు విన్నారు, బాలకృష్ణ గారు విన్నారు. ఆయన ఏమిటే 72 మీద కట్టుకోవాలి ట్యూబులు పెట్టుకొని వచ్చేసావు, ఏం లేదు ఏంటిది వాయిస్ చూపి మొత్తం కుట్టాలు వచ్చేస్తున్నాయి ఏమిటిది, ఒక రాగం తర్వాత ఒకటి ఏమిటిది, నేను కూడా అప్పుడు ఏదో చేశాను కానీ 72 అవన్నీ కాదు. ఆయన 14 గంటల 40 నిమిషాల్లో వారు చేశారు ఇదే ప్రక్రియ. వారు చేయడానికి పట్టిన సమయం 14 గంటల 40 నిమిషాలు చేశారు. రాగాంగ రౌడీ అని 70 ఏళ్ల క్రితం చేశారు ఆ మహానుభావుడు. ఒక్కసారి ఆ మహానుభావుడు చేస్తే నేనేంటి ఇది బాగుందో లేదో చెప్పడానికి స్కాలర్ కావాలి. స్కాలర్ అంటే 72 రాగాలు, ఇలా అంటే ఒక రాగం, ఇలాంటి ఒక రాగం రావాలి. అలా వచ్చిన వాళ్ళు దీనికి సమర్థనీయులు. పోరా, నేను ఎందుకు వెళ్ళాను మంగళపల్లి గారి దగ్గరికి, ఒరే పోరా ఇందులో ఇన్ని తప్పులే ఉన్నాయి సరి చేసుకో అని అనిపించుకోవడానికి వెళ్ళి, అందులో రైట్ అని నాకేం తెలుసు అని చెప్పేదక్క ఇంకో 10 ఏళ్ళు నేను చేద్దాం. అప్పటికి 18 ఏళ్ళు పట్టి చేస్తున్నాడు 72 రాగల కీర్తన. ఒక్క కీర్తనకు పట్టిన సమయం 18 ఏళ్ళు పెట్టిందండి 72 కీర్తన చేయడానికి. మీకు పాడబోయే కీర్తన వారు విన్న తర్వాత రివర్స్ అయ్యి, నైనా ఇది మామూలు కాదు, దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుంది, నేను పాడతాను అన్నారు ఆయన. ఆ మాట మామూలు మాట కాదండి. చాలా ఏళ్ళు తీసుకొని చివర వారి ఇంట్లోనే రికార్డింగ్ థియేటర్ చేసి వారి భార్య సమక్షంలో, శ్రీమతి గారి సమక్షంలో ఇది ఇంట్లో పాడారు 72 రాగాలు. నేను ప్రపంచానికి ఇవ్వాలి అని పాడారు వాడు. వారి చేత పాడించిన ప్రపంచంలో ఎవరు వల్ల కాదు. ఆ సాక్షాత్తు సరస్వతి ఆయనలో ప్రవేశించి వాడేదో పిచ్చాడు, నేను 4 చెప్పాను రాసుకొచ్చాడు, నువ్వు పాడవయ్యా అని మంగళంపల్లి గారు డైరెక్ట్ చేసి ఆ అమ్మవారు నాలో కూర్చొని ఆ మాటలు నా చేత చూపించడం, వారు పాడటం, న్యూజెర్సీలో రిలీజ్ అయిన వల్ల క్యాసెట్ మంగళంపల్లి గారు. ఇవన్నీ యాదృచ్ఛికం అమ్మ. జీవితంలో మనం గొప్ప పని చేయాలనుకున్న వాడు ఎవరూ చేయలేడు. హ్యాకనికి జీవితంలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. నన్ను చాలామంది వేల ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరేం చెప్తారు సమాజానికి? అయ్యా నేనేం చెప్పను, నా సంచి నేను మోసుకుంటూ నా కాళ్ళతో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానయ్యా, చెప్పడానికి నేనేం చేయలేదు. ఒకవేళ నా నుంచి కనుక ఏదైనా వాళ్ళకి ఏదైనా పనికొస్తే మనం చెప్పగల వాడు వదిలిపెట్టరు, వాడు వెంటనే తీసేసుకుంటారు. కాబట్టి పనికొచ్చే పని చేయాలనుకుంటే మనం చేయలేం. కానీ మన పని మనం షడ్భాగానంతు మనుష్యానం సప్తమం దైవ చింతనం. మా నాన్నగారు చెప్పిన సూత్రం ఇది ఒకటి. 7 భాగాల్లో 6 వంతులు మనం చేసి 7వది భగవంతుడు వదిలిపెట్టంట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెంటనే తిరుపతి 1000 కొబ్బరికాయలు కొడితే రిజల్ట్ రాదు. కొబ్బరికాయ కొట్టి 6 వంతులు మనం చేయాలి. 7వ వంతు మంగళపల్లి గారు వచ్చి పాడిపెట్టారు. అలానే దైవానుగ్రహం కుదురుతుంది. కాబట్టి ఈ రోజున మరి మొదలు పెడదాం ఆ కార్యక్రమం. ఒక అద్భుతమైన విషయం ఇవాళ మనందరి మధ్యలో ఎర్రంశెట్టి రాజేష్ గారు, ఐజీ ప్రిజన్స్ వారు శాస్త్రీయమైనటువంటి వస్త్రధారణతో ఇవాళ యజ్ఞంలో, అలాగే మీ స్వర యజ్ఞంలో
రెండిట్లోనూ పాత్రలు కాబోతున్నారు. అమ్మ గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వారికి స్వాగతం తెలియపరుచుకుందాం. ఇప్పుడు అందరూ ప్రార్థనతో మొదలు పెడతారండి. వారు అడిగిన 72 రాగాల కీర్తన ముగింపులో నేను పాడతాను, సరేనా? 72 వేల రాగాల స్వరకామాక్షి కీర్తన ఇప్పుడు పాడమంటారా, చివరిలో పాడమంటారా? ఇప్పుడు చెప్పమంటారా? సరే, ఇంక అయిపోయిందండి. ప్రార్థనలో నిర్ణయించారు. ఏంటంటే ఆ ప్రార్థన నేను ఒకటి చెప్తున్నా. వేదిక ఎక్కిన తర్వాత నేను ఒక పిల్లవాడిని, ఆ వేదిక నిర్వాహకులు ఏది చెప్తే అది చేస్తాను. తూచా తప్పకుండా టైం మీరు ఫలానప్పుడు దిగండి అంటే చెప్పిన టైంకి 10 నిమిషాల ముందే దిగుతాను. మొదలు పెట్టం కాదు, ముగింపు కూడా చేత కావాలి. అయ్యా ఇవాళ నిర్దేశకత్వం మీరు, రిమోట్ మీ దగ్గర ఉంది, ఎప్పుడు ఏది ఆగమని అలా సైగ చేస్తే ఆపేస్తాను. వినటం కన్నా వినిపించడం కన్నా సమయపాలన ముఖ్యం. మరి వారు అడిగారు కాబట్టి మరి అమ్మవారి కీర్తన మొదలుపెట్టేదా? అమ్మాయి పాడబోతున్నానంటే ఇన్ని జన్మలో చేసుకున్న సుకృతం ఇది. నా వల్ల కాదు ఇది. మా నాన్నగారు సంగీతం నేర్పారు. మరి ఆ సంస్కృతం ఎలా వచ్చిందో నాకు ఒక్క ముక్క రాదు. సంస్కృతంలో మొత్తం 72 వేల కరతాళ కీర్తన వచ్చిందమ్మా. ఇక్కడ మహాతల్లి సాహితీ సరస్వతి ఉన్నారు, ఇక్కడ మహాతల్లి. వారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒకసారి ఫోన్ చేసి అమ్మ సాయి చందేశ్వరం మీ దగ్గరికి వస్తున్నానమ్మా అని చెప్పాను. అమ్మ ఇవాళ ఇక్కడ అదే పాడుతున్నానమ్మా, నేను నా అదృష్టం మీరు రావటండి. చాలా ఎంతో సింపుల్గా ఉంటారు. మన ప్రపంచం మొత్తంలో కల్లా ఎవరెస్ట్ని ఎలా అయితే చెప్పుకుంటాం, సాహిత్యంలో ఎవరెస్ట్ లాంటి వారు వారు తెలుగు భాషలో సంస్కృతంలో. కానీ నాన్న నాన్న అంటూ ఎంత చిన్నపిల్లవాడు వెళ్ళినా వాడికి జవాబు చెప్పి వాడికి కావాల్సిన ఒక తల్లిలాగా విడిస్తారు. మీకు నమస్కారమ్మ. ఈరోజు మీ ఎదురుగా ఈ కీర్తన పాడుతున్నాను. దీని పేరు స్వరకామాక్షి. నాకు సంగీతం రాదు, సాహిత్యం రాదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు చేత అయిందల్లా సంచి భుజాన వేసుకొని నాకు పోస్ట్ మ్యాన్ లాగా నో నాట్ డెలివర్డ్, నో డోర్ లాక్ రాయడం చేత కాదు. 100 రోజులైనా ఆ ఓనర్ వచ్చేంత వరకు అక్కడే పడుకుంటా. తలుపు తీసిన తర్వాత డెలివరీ చేసి వెళ్తా. నాకు మటుకు అది మా నాన్నగారు నేర్పారు. ఆ డెలివరీ చేయడంలో అబద్ధాన్ని మేము కోర్టులో నేను పనిచేసినప్పుడు వాడి చెప్తాం, వాడు నోటీస్ పంపిస్తాడు, నాట్ డెలివర్డ్, ఒక 15 రోజులు గడిపోతుంది. ఆ డోర్ వాజ్ లాక్డ్, ఇంకొక 20 రోజులు, అట్లా నోటీస్ కొని ఒక 6 నెలలు గడిచిపోతాయి. అది నేను చేయనమ్మా. మీ అందరికీ చెప్పినట్టుగా నా జీవితంలో ఓపిక ఉన్నంతకాలం ఈ 72 కీర్తన 1,00,000 మందికి ఉచితంగా ఇవ్వాలని నేను ప్రపంచానికి తిరుగుతున్నాను. 1,00,000 మందికి ఇవ్వాలని. ఎందుకంటే ఒక 40-45 ఏళ్ల తర్వాత ప్రపంచ సంగీతం ఎక్కడుంది అంటే గర్వకారణంగా ఈ కీర్తనలో ఉందని తెలుగువాడు చెప్పుకోవాలి. అది మన తెలుగువాడు సాధించిన, భగవంతుడు ఇచ్చిన వరం. మరి ఆ కీర్తనలో సంగీతం వచ్చిన వాళ్ళు అనుకుంటే ఆవృతంలో ఒక రాగం ఉంటుందండి. అంటే 1 2 3 4 5 6 7 8 ఆది తాళం. మనం తాళం కనుక వేసుకుంటే ఒక్కొక్క ఆవృత కాలంలో 8 అక్షరాల కాల పరిమాణంలో ఒక రాగం ఉంటుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వింత, మంగళంపల్లి గారు కూడా వింత, 2వ రాగం రావడానికి గ్యాప్ ఉండదు. మళ్ళీ 9వ అక్షరం 2వ రాగం, 19వ అక్షరం 3వ రాగం, అలా మొత్తం ఒక ఆవృతం చొప్పున 72 రాగాలు అలా వస్తుంటే శ్రద్ధగా వినండి. మరి నేను మొదలు పెడుతున్నాను, పాడుతున్నాను. ఇప్పుడు అనేది ముందు కనకాంగి రాగం. ఈ కనకాంగి రాగం 1 2 3 4 5 6 7 8 లక్షలు ఒదిగిపోయింది. ఎందుకు ఒదిగిపోయిందో, ఎలా ఒదిగిపోయిందో నాకు తెలియదు. పెద్ద పెద్ద మహానుభావులు చెప్పారు, ఒరే నువ్వు చొరపరచలేదు, సాక్షాత్ రాగ దేవతలు మా కళ్ళల్లో కనపడతాయని చెప్పారు. అది మనవుని పదం కాదు. ఆ రోజు అనుకున్న దీంట్లో శాశ్వతత్వం ఉండబట్టి ఆ తల్లి నాకు చెప్పింది, కానీ మనబోటి వాళ్ళ వల్ల కాదు ఈ స్వర రచన అని అనిపించింది. ఇప్పుడు పాడుతున్నాను. ముందు కనకాంగి రాగం అంటే ఎలా ఉంటుందో పక్క నిమిషం అలా అనేసి, ఇక కనకాంగి ఒక అక్షరంలో ఎలా ఒదిగిపోయిందో చెప్తే మీకు అర్థమైపోతుందని ఎలా ఒదిగిపోతాయి.
ఇది కనకాంగి రాగం అంటారు. ఒకసారి నోటితో చెప్పరా ఏమంటారు? ఎందుకనమంటానంటే వీటిని వివాది రాగాలు అని చెప్పేసి కాస్త సిలబస్లు పక్కన పెట్టేసి అతి తక్కువ మంది పాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చేసిన పని ఏంటంటే 72 మేళకర్త రాగాలు 40 రాగాలను వివాది రాగాలను పక్కన పెట్టాం. మనం కీర్తనలు ఉన్నంతవరకు అక్కడక్కడ పాడుతుంటాం కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న అవధానం ఏంటంటే ఏ రాగాలైతే ప్రపంచంలో సంగీతాన్ని మొత్తం పలికించామో, ఏ రాగాల్ని మనం పక్కన పెట్టామో ఆ రాగాలతో నేను అవధానం చేస్తున్నాను ప్రపంచం అంతా తిరుగుతూ. అది బిడ్డలకి ఇవ్వడం కోసం వాళ్ళు అర్థం చేసుకుంటారని. అందులో మొదటి రాగం పేరేంటండి? గట్టిగా చెప్పండి. అందుకోసమే నేను వచ్చాను. కనకాంగి రాగాన్ని మొదలుపెట్టాం కాబట్టి ఇప్పుడు అందులో సాహిత్యం. ఇంతకీ కనకం అంటే ఏంటండి? కనకం ఏంటండి? బంగారపు ముద్ద. కనకాంగి రాగం ఎదురుగా కూర్చొని నాకు. కనకాంగి అంటే అమ్మవారే కదండి. బంగారపు ముద్ద కూర్చొని కనకాంగి రాగం పడిస్తుంది. ఈ రాగాన్ని 5 సెకండ్లో అయిపోయింది. ఎలా అయిపోయిందో చూడండి, ఎలా వస్తుందో. ఓంకారనాద రూపిణి. కనకాంగి అంటే ఇది భగవత్ అదృష్టం తప్ప సంపూర్ణ రాగం అంటారు. ఏ అక్షరాన్ని వదిలిపెట్టినా జన్య రాగం అవుతుంది. ఇంకొక అక్షరం తప్పు వాయిస్తే ఇంకో రాగం అవుతుంది. అంటే 90% 90 degrees అంటారే, ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా చేయాలి. రాగ స్వరూపం ఉండాలి, రాగ లక్షణం ఉండాలి, రాగ స్వరాలు ఉండాలి. ఇవన్నీ కూడా 5 సెకండ్లు వచ్చినాయంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు పిలిచి ఫైనల్లో ఒరే రాగం మాకు తెలుసు కానీ 5 సెకండ్లలో సంపూర్ణ రాగాన్ని పలికించడం ఇప్పుడో తెలియలేదురా, నువ్వు ప్రపంచమంతా చెప్పుని వాళ్ళు శాసించారు పెద్ద పెద్ద స్కాలర్స్ మద్రాసులో, మంగళంపల్లి గారి తర్వాత. అందుకని ఇప్పుడు మీకు ఒక రాగం చెప్పి ఇట్లా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క రాగం అయిపోతుంటుంది. కానీ ఇవి ఇమడవుట. కానీ స్కాలర్స్ ఏమన్నారు, ఇమట్టం కాదురా మొత్తం ఒక రాగంలా ఉందిరా పాడితే అన్నారు పెద్ద పెద్దవాళ్ళు. అంటే అమ్మవారి సంకల్పం అలా ఉంటుందండి. లేకపోతే అతి చిన్న వయసులో ఇట్లాంటి పనులు పూనుకోవటం ఉంటుంది. బంగారయ్య గారు చేసే పనులు ఆ వయసు కాదమ్మా. 60 బయట తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత IAS నుంచి రిటైర్ అయిపోయి IPS నుంచి రిటైర్ అయిపోయి హాయిగా కూర్చున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకున్న పలుకుబడి ఉపయోగించేద్దాం అన్నప్పుడు కొన్ని 100 కోట్లు సంపాదించి జనం పిలిస్తే పలికొచ్చే దశగాని భవతీ భిక్షాందేహి అమ్మవారి కోసం అని చెప్పేసి ఇన్ని అద్భుతమైన పనులు మానవత్వంలో దైవత్వాన్ని చూపించాలని చేస్తున్న బంగారయ్య గారికి కాదు, ఆ మూర్తికి నేను నమస్కరిస్తున్నానండి. మామూలు పనులు కాదండి ఇవన్నీ చేయించడానికి. ఆయన తప్పనగా నా గురించి మాట్లాడుతుంటే నేను చిన్నపిల్లవాడిని అయిపోయినా. ఇష్టానికి అంత ప్రేమ, ఒక విషయాన్ని అంత ప్రేమిస్తారు వారు. అందుకని చెప్పడం జరిగింది ఇవాళ. ఇప్పుడు మొత్తం వరుసగా పాడుతుంటాను, మధ్యలో చేతులు మారుతుంటాయి, తాళం మారదు. 8 అక్షరాల కాల పనిపితులు అయిపోతే ఇప్పుడు మొత్తం పాడుతాను. ఒకసారి మంచినీళ్ళు ఇవాళ వారి పుట్టిన జన్మదినం రోజున 72 రాగాలు చేయటం. శ్యామశాస్త్రి గారు పుట్టినరోజున ఎవరో కీర్తన పాడుతుంటే ఆయనతో పోల్చి కొంతమంది నాకేమో బిరుదులు కూడా ఇచ్చారు, బోల్డెన్ బిరుదులు. నాకేమి తెలియదు ఆ బిరుదులకు, పెద్ద పెద్ద వాళ్ళు. తర్వాత ఈ కీర్తన పుట్టింది అక్కడే కంచిలో. కంచి స్వామి గారి దగ్గర పాడాను ఈ కీర్తన మొట్టమొదటి. నేను కంచి పరమాచార్యుల వారి దగ్గర పాడాను. మొదటి లైన్ రాసింది అమ్మవారిని చూస్తూ, గోధుడు వేళలో అమ్మవారిని చూస్తూ రాసి మొదలుపెట్టాను. నన్ను ఆస్థాన విద్వాంసులుగా తీసుకున్నారు కంచి స్వామి వారు. తీసుకున్నారు. అప్పుడు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అవన్నీ గుర్తుండవు నాకు. గుర్తున్నది ఏంటంటే ఫస్ట్ కచేరీ స్వామివారి దగ్గర చేశాను. పెద్ద స్వామి చిన్న స్వామి ఇద్దరు కూర్చున్నారు కంచిలో. ఆయన ఆశీస్సులతో అక్కడే రాయటం జరిగింది. ఇవాళ అవి గుర్తొచ్చాయి మొత్తం. ఓంకారనాద రూపిణి శ్రీంకారా చిద్విలాసిని మహామంత్ర బీజాక్షర రూపిణి మహాశక్తి స్వరూపిణి సుధారసరాగిణి స్వరరాగ భరిత శబ్దార్థ భాషిణి సామవేదనాద మోదిని స్వరసుందరి సర్వలోక బ్రహ్మాండ మండల సృష్టి స్థితి లయ కారిణి శారదే సకల శాస్త్ర రచనా విశారదే సురనుతే సుమతి త్రికాల జ్ఞాన ప్రసూనాంబికే శ్రీ సిద్ధరూపిణి స్థిర నివాసిని నిగమాగమ సత్య సంచారిణి సనాతని ఆదే అనాదే సుహాసిని సుఖాసని సింహవాహిని స్వరసా కమకళయు
శృతిలయ స్వర త్రిగుణాత్మికే సరస సంగీత మాతృకే శ్రీకరీ గణిత గుణ గుణిత సులభ రూప సరళీశ్వరి అద్వితీయ గాన మాధురి సామగా సుగుణ గణ చరిత శ్రీ చక్ర స్వరాకారిణి గాన గాంధర్వగాత్రి యోగమా చిలితవర కలిత స్వరారంభ శుభ సాధికే సకల కళాస్వర శాసితే పాదపా కనక పద రుచిర ప్రణవనాథ పరివేష్టితే ప్రళయ రూప నటరాజ ప్రియ సఖే మోక్షదా సుగతి జతి గమన శుద్ధ రాగ స్వర మాలిని ధ్యాన యోగ సామ్రాజ్య పాలిని స్వామిని పరమయతి లలన తాత ఉదాత్త అనుదాత్త రూపిణి సప్తస్వర సమూహ పరివర్తిని సరిగమ వరానిసా సంగీత రసలోలిని స్వరప్రవాహ సాకారిణి షోడశ స్వర జ్యోతి ప్రరూపిణి సమస్త స్వరాంగ కామిని శివనారాయణ ప్రేరిణి కీర్తన తాళ కాల శబ్దమహి అరవిందలోచని వేదనాథ సంభావిత చరణ సప్తమాతృ స్వరూపిణి పంచవక్ర ఫణిరాజభూషిత కంధరేశ హృదయ నందని శ్రావ్యగాన జీవధారిణి సాకార స్వరమయీ అష్టాదశ శక్తి పీఠ అధిష్టాన వారాహి విశిష్ట వాగ్భూషణి కదంబావనవాసిని విహిత నవనిత అర్చనార్చిత భక్త బాంధవీ వందే ఉమా మహేశ్వరీ అరుణ కరుణాంత రంగిణి సంతాన సౌభాగ్య సాఫల్యకారిణి అఖిల భువన పరం జ్యోతి లోకపూరణే శత సహస్ర పద వర్ణిత దేవి శ్రీ వైభవి శాంభవి భార్గవి భారతి ప్రకృతి వికృతి సకల చరాచరగతి ఘనా ఘన ఘంటాని నాద ఘన స్తుతి హర హరిణి రఘుజా మనోరమే పరమార్థ మోక్షార్థ ఫలదాయినే ఇష్టార్థ కామ్యార్థ పరవర్షిణి ఇంద్రకీలాద్రి శిఖరాగ్రణి భక్తజన సందోహ సంరక్షణి మందార అకరంద మందాకిని ముక్తిదాయిని అద్భుతోల్లాసిని స్వరసాగరి వదమాధురి సంగీత సాహిత్య సాక్షాత్కారిణి ధర్మ పరిపాలిని సమవర్తిని నవరసానంద నవాన్వేషిణి శుభమంగళాకార అభయంకరి స్వరవీణా పాణి శృతి శ్రవణి కాలదేహ నీల సాంద్రతి కయామిని మహాకాళి మహారాజ్ఞి స్వర బ్రహ్మణి పంచాక్షర శివ శంకరి అక్షమాలాధరి రుధిరాభిషేక రౌద్రిణి భస్మభూషితాంగి కామకోటి పీఠవాసిని కంచి కామాక్షి మర్మయోగ ముగ్ధ మోహిని మధుర మీనాక్షి ఖడ్గమాలాధరి సద్భక్త చింతామణి నిత్య సంతోషిని సర్వాణి స్వరదామిని సాధనాంతరంగ భక్తి బోధితాద్వైత శోభిని స్మరణీకృత్వే లయకర్తృత్వే విశ్వ వినోద విలీన పరే స్తోత్ర రత్నాకరీ సౌందర్యలాహరి ఆత్మజ్ఞాన జీవాత్మ పరమాత్మ ఏకరూపిణి విశబ్ద విరాగరంజని రామా
మాత్య స్వర శోధిని వెంకట మహిమేళ కర్తృరాగచరి గోవింద బోధిని శ్యామ శాస్త్రి కామాక్షి స్తుతి త్యాగరాయ వినుత రాగిణి ముత్తు స్వామి కీర్తనాకృతి సంకేత స్వరనిధి మాతృమిత్రాచార్యాతిథి దేవాగ భవామహ నమరి పురోహూతి కాన్నపూర్ణి త్రిపీఠ సంస్థితే నమస్తే ఇది అమ్మవారు నాకు ఇచ్చిన కొన్ని కోట్ల జన్మలెత్తినా కూడా ఈ కీర్తన నా వల్ల కాదు, ఈ స్వరకల్పన నాకు చేత కాదు, ఈ సాహిత్యం నాకు రాదు. అమ్మవారు ప్రపంచానికి ఇవ్వాలనుకోబట్టి నా పోటీ వాడి ద్వారా త్రూ మై సెల్ఫ్ అంతగా తప్ప సంగీతం నాది కాదమ్మా, సాహిత్యంలో తప్పులు నాది కాదు తల్లి, మీకు చెప్తున్నాను. అమ్మవారు అలా ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇందులో ముత్తుస్వామి గారి ముగ్గురిని నేను ఇందులో రాసుకున్నాను ఈ సాహిత్యంలో. తర్వాత గణపతి సత్యనారాయణ స్వామి వారు విన్నారు. విని ఏమన్నారంటే, వెంకటమకి గారు వారి బంధువుట. వెంకటమకి అంటే 72 మేళ కర్తరాగలో రెండో వాడు. అయ్యా మా బంధువు అవుతారు, వాళ్ళ పేర్లు కూడా ఇందులో పెట్టండి అని చెప్పిన వారు గణపతి సత్యనారాయణ స్వామి వారు. అప్పుడు వారికి ఒక్కసారి అప్పుడు ఈ కవిత్రయం వీళ్ళ ముగ్గురితో పాటుగా నాదత్రయంగా వాళ్ళ ముగ్గురుగా పేర్లు పెట్టారు. దీన్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళ పేర్లు వెంకటమకి మేళకర్త రాగచరి గోవింద బోధిని, గోవిందాచార్యుల వారు దీనికి షెడ్యూల్ వేశారు. వెంకటమకి గారు దీన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చింది 72 మేళకర్త రాగంలో వారే మనకు ఆజ్యులు. కాబట్టి ఇవాళ ఈ పవిత్రమైన రోజున అమ్మవారి కీర్తనతో ఇప్పుడు శివతత్వాలు కాదండోయ్ ఏంటో చెప్పంటారా? కానే కాదు. ముందు ఇది వింటే మీరు లోపలికి వెళ్ళిపోతారు. శివతత్వాలు రాయాలంటే తనికెళ్ళ భారీ గారు అర్హులు. ఎందుకంటే గ్రంథాలు ఎన్నో చదివారు, ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో గొప్ప శాస్త్రాలు చదివారు. ఓ చాగంటి వారు, నరసింహారావు గారు, గరికపాటి వారు, ఓ షణ్ముఖ శర్మ గారు. వీణాపానికి ఎందుకు ఇచ్చారు ఆ శక్తి అంటే ఏమీ లేదు ఇందులో. ఉత్తరే అసలు ఇందులో ఏమీ లేదు. ఒక సగటు మనిషి, ఒక సామాన్యమైన మానవుడు, వాడికి ఏమీ తెలియదు పాపం. వాడు ఏది కనపడితే అదే సత్యాన్ని నమ్ముతాడు, అసత్యమని వాడి నిర్ణయం తీసుకుంటాడు. దేవుణ్ణి ఎదురుగా కూర్చోబెట్టుకొని మనం ఫ్రెండ్లీగా మాట్లాడితే దేవుడితో మాట్లాడుతుంటాడు. వాడు అదృష్టం, వాడు జన్మ సుకృతుడు తెలిసిన. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా వాడు దేవుడు నువ్వు అంటాడు. దేవుణ్ణి ఎదురుగా కూర్చొని దేవుడితో మాట్లాడతాడు. ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. వాడు అనుకున్నవన్నీ దేవుడికి అన్వయిస్తాడు. వాడికి తెలిసిన సూత్రాలన్నీ దేవుడికి చెప్తాడు. ఒక రకంగా చెప్తే మానవులను దైవత్వాన్ని చూసుకోవట్లే మనం. పుస్తకాలు రాసిందరూ మానవులే కదండి. మరి ఆ మానవుల దైవత్వం గురించి రాస్తే మనం పాటిస్తున్నామా లేదా? రాముడు ఎలా అంటారో శాస్త్రాల్లో చూపిస్తే ఆ మహానుభావుడు బొమ్మేసిన తర్వాత ఇప్పుడు బొమ్మని రాముడు అని చెప్పగలుగుతున్నాం కదా పుస్తకాలు చదవకపోయినా. అంటే ప్రతిదీ క్రిస్టలైజేషన్ అనేది ఉంటుంది ప్రతి వర్క్లో, సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ, చిత్రంలో కానీ. అలానే ఒక పిచ్చివాడు, ఒక అమాయకుడు శివుడి గురించి ఏదో మాట్లాడుతుంటాడు. వాడు ఒక దగ్గర ఒక మాట అంటాడు, ఏమయ్యా ఎందుకయ్యా నీకు ఆ మెళ్ళలో పాము, ఏం చేయని అప్పటి నుంచి మోసుకొని తిరుగుతున్నావు, మెండనం పట్టదు నీకు అని అడుగుతాడు. మనకు వచ్చింది ఆలోచన, మెడనరం పట్టదయ్యా నీకు, పిల్లలు ఎత్తుకుందాను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నావు, బుస్సుమని పామంటే వాళ్ళు దడుచుకొని కిందకి వెళ్తున్నారు, ఏమయ్యా నువ్వు ఎన్నాళ్ళు మోస్తావయ్యా, ఆ రోజు చిలికింది అని చెప్పేసి మాస్కుని తీసుకొచ్చి మెళ్ళ వేసుకుని ఎన్నాళ్ళు ఉంచుకుంటావు. వీడికి మెండనం పడుతుంది బరువు మోస్తానికి, దేవుడు కూడా అప్లై చేస్తాడు. నీకు మెండనం పడదా స్వామి, తీసుకాస్తే పక్కన పెట్టరాదయ్యా. ఇలాంటి వాడు దేవుడికి అన్ని ఇస్తానంటాడు. 108 చరణాలు వాడు దేవుడిని అడగడు. అది వాడి భక్తి ఏంటంటే గొప్పతనం. దేవుడితో మాట్లాడే శక్తికి నిజమైన భక్తుడికే ఉంటుంది. వాడు ఎంత శక్తి అంటే రాముడు వచ్చి యుద్ధం చేస్తానప్ప నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నాడు. ఇదేమిటంటే నా దగ్గర రామనామం ఉందన్నాడు. రామనామాన్ని మించి నువ్వేం చేస్తావా అంటే నాయన దండం పెట్టి సరెండర్ అయిపోయినాడు. కాబట్టి ఒక నామం, ఒక భగవత్ శక్తి నిజమైన భక్తుడికి ఇస్తాడు. అందుకే మనం ఇంతమంది దేవుణ్ణి ఆరాధించేది, ఆత్మను మనం చూసుకొని ఆనందపడుతుంటాం. ఇలా ఒక అమాయకుడి వాళ్ళ శివతత్వాల్లాగా వాడు నోటికొచ్చి నువ్వు చెప్పుకుంటూ పోతుంటాడు. ఈ వెర్రి మనిషి అంతా భగవంతుడు అవన్నీ సంకలనం చేసి రాయించాడు. నా మిత్ర బృందం వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా కలుతాను. మన శ్రీనివాస్ గారు, వారు రాంబాబు గారు, వారు ముగ్గురు పాడతారు. ఇతను నా చిరకాల 35 ఏళ్ళ బట్టి నా మిత్రుడు వట్టం వేణు గారు. ఆ భరణి గారు కూడా నాటకథ శివాకి నేనే పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజుకు భరణి గారు కూడా అన్ని ప్లే చేస్తూనే ఉన్నారు. ఇంత మంచి మిత్రుల మధ్యలో
సన్నిహితుల మిత్రులు గొప్పవాళ్ళందరి మధ్యలో నేను పాడటం యోగ్యతగా భావిస్తూ ఇక నేను పాడుతూ ఉంటాను, చక్కక్కడక్కడ మధ్యలో చెప్తూ ఉంటాను. దీని విశేషం ఏంటంటే అందరికి అర్థమయ్యేట్టుగా నేలబారుగా ఇచ్చాడు దేవుడు. నేలబారు సాహిత్యంలో ఉంటుంది, ఏమీ కష్టపడక్కర్లేదు, అన్నీ అర్థమవుతాయి. మరి మొదలు పెట్టినా రైట్. ఎప్పుడు నేను ఆపాలో బంగారావు గారు చెప్పి ఆ క్షణంలో ఆపేస్తాను. ఒక అక్షరం కూడా ఒక సెకండ్ కూడా తీసుకోండి, ఓకేనండి? నేను ఏదో మూడ్లో ఉన్నాను మీరు అనుకోవద్దు. ఎండింగ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడంటే అప్పుడు ముగిస్తాను. మరి మొదలు పెట్టినా రైట్. ఇంకో కుర్రవాడు వస్తాడు, మృదంగిష్టి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక బంగారు కొండ రాబోతున్నాడు. ఆ కుర్రవాడు ఇప్పుడు మనకు బాల ఏదో వచ్చాడా, ఆ కుర్రవాడు కూడా వచ్చేసి మృదంగ సహకారం అందిస్తాడు. ఆ బాబు వచ్చిన తర్వాత చూద్దాం అతన్ని కూడా మనం ఇప్పుడు మొదలు పెట్టేస్తాం. అయ్యా మొదలు పెట్టిన బంగారావు గారు, బంగారయ్య గారు మొదలు పెట్టేస్తున్నాం శివతత్వాలు. చూసారా, మనం మృదంగం గురించి చెప్తున్నాము, వచ్చేసాడు మృదంగ హనుమాన్ వచ్చేసాడు. రావయ్యదా అతనికి 2 మైకులు ఇవ్వండి. ఆ కుర్రవాడు ఇక్కడ కూర్చుంటాడు. శృతి కూడా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మృదంగిష్టం రమ్మనగానే శృతి అడిగాడు అనుకోండి, వాడు మృదంగిష్టం అనమాట. గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ. ఈయన వచ్చి నన్ను బంగారయ్య గారు నేను షాక్ అయినా, శృతి ఎంత అని అడుగుతున్నాడు. ఏంటి ఈయన శృతి అడుగుతున్నాడు, నాకు షాక్ అయిపోయినా. ఏమి చెప్పండి శృతి ఎంత అని అడిగాడు నన్ను. బంగారయ్య గారు శృతి అడుగుతున్నాడు, ఏమన్నా పంపదీసాను, వాయిద్యం తీసుకొచ్చి వాయిస్తారా, షాక్ ఇస్తారా నాకు అనుకుంటా. అలాంటి ఆ కుర్రవాడు వాయిస్తాట, అందుకని శృతి అడిగారు. శృతి చెప్తే ఆ కుర్రవాడు ఏమన్నా తెలిసిన బి అంటే బి ఫర్ బాలా అని అడిగాడు. ఎందుకంటే పొరపాటున సి బదులు బి అన్నా, బి బదులు డి అన్నా శృతులు మారుతాయి. అందుకని రీకన్ఫర్మేషన్ కోసం బి అంటే బాలా అని అడిగాడు. అవునయ్యా 7వ శృతి అని చెప్పా, చక్కగా తీసుకొచ్చాడు బాల. అది అందుకని ఇవాళ ఈ కుర్రవాడు కూడా మనకి కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. అయ్యా మైక్ పెట్టండి, తీసుకొచ్చి మొదలు పెట్టబోయే ముందే వచ్చారు బంగారయ్య గారు. తీసుకోండి. అయ్యయ్యో నీ పేరేమన్నావు అయ్యా? సరే, అజయం పక్కనే ఉంది. లక్ష్మి అజయిట, ఆయన సరస్వతి లక్ష్మి విజయుడు, ఆయన అన్నీ ఆయనకు ఉన్నాయి. ఆ మైక్ కొంచెం సెట్ చేసుకునేలోపు మనం ఏం చేద్దామంటే మొట్టమొదట 2 నిమిషాలు పడుతుంది. బంగారయ్య గారు నన్ను కలిసినప్పుడు తిరుపతిలో వారి దగ్గర ఇందాక ఒక మాట అన్నారు. ఆయన వెంకటేశ్వర స్వామి నన్ను తీసుకెళ్తున్నాడు, ఆయన్ని నమ్ముకున్నాడు. నేను ఆశువుగా ఆ వెంకటేశ్వరుడి మీద ఒక రాశానమ్మా, ఒక 2 నిమిషాలు అది ముగిస్తాను. ఈయన సర్దుకునేలోపు మీరు వింటారా? దాని పేరేంటంటే వెంకటేశ్వర స్వామి కవచం. ఆ వెంకటేశ్వర తత్వం మొత్తం అందులో ఏదో నాకు నోటి నుంచి రాశాను. మరి వింటారా? మీరు చదువుతారు. ఇది సమయ పాలన. అతను శుద్ధి చేసుకునే లోపు మీకు అది వినిపి శ్రద్ధగా వినండి అమ్మా. బంగారయ్య గారు గుర్తు చేశారు. ఇదే ఆయనకి చదివాను నేను తిరుపతిలో కొండ మీద. ఆయన గుర్తుందో లేదో, తిరుపతి కొండ మీద ఈ వెంకటేశ్వర స్వామి కూడా చదివాను వారికి. అయ్యా చదువుతున్నాను. ఏదో ఆశువుగా వచ్చింది రాశానమ్మా. అమ్మ మీరు ఇవాళ అదృష్టం మీరు వింటున్నారు. అదృష్టం నాకు. మీరు యూనివర్సిటీలో ఉండగా కలిశారు మిమ్మల్ని. నేను అక్కడ యూనివర్సిటీలో ఉండగా మళ్ళీ కలిశారు. కలియుగ దైవమంటే కనిపెంచిన తండ్రిగా తోడు నీడవై కలతనెల్ల నేల కొరగించిడి కన్నుల కాంతి పుంజమై నిజముగా చెప్పగావలసి వచ్చిన తల్లిని మించు దైవమే లేదిక లేదండి సత్యమాయగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర. చెవులుగా కన్నులిట్లు మాట్లాడగ బిందువు ముచ్చటేగా కనుగొని చెప్ప పచ్చి నిజమొక్కటి నీ ప్రభ సాక్ష్యమీయగా జగతికి పండు వెన్నెలగా కన్నుల పండుగ జయ్యు ద్వారముగా తిరుమల తీర్థమయ్యి తరించక మానవ జన్మ ధన్యముగా నాడును నేడును రేపను 3 కాలముల సత్యము తెలుపు సర్వమై జీవన వేదములోని నాదముగా ధ్యాన అనంత సాధనగా సాగడి శక్తికి సూత్రము జ్ఞాన నేత్రముగా భూమికి భారవతింపు రూపమును దాల్చి భక్త కోటి సంసేవిత సుస్వర వినా పాణియే వెలుగగా ధర్మములో ఉన్న సూక్ష్మమగు వర్మములన్నీ నీవి కాగా ఆ ధర్మము రక్షణ చేయి కార్యముల నిర్మల భక్తుల భావ సంపదల ఎంతను మోపితీ ఇది వింతయేగాదే స్వామిని వాక్కులు మాకు వేదములు ఆనందనితగా ఆచరించబగా కన్నులు ముచ్చట తీర్చలేవు కను బొమ్మలు ఉందము లేవో నీ కను రెప్పలనే పట్టించుకోవు నీ మోమును పుట్టిక దూపలేవు మరి ఇంతటి స్వామిని అంత లోకము చేసేటి శక్తి రూపు తిరునామని వర్ణింప 3 లోకాలను మారిన 3 గీతలుగా శ్రీహరి మోమును చేరికొలువ సుఖ శాంతికి నిలయము తిరుమలాలయము తాకెతోనే భక్తిమయం ఆయన శ్రీహరి నుదురుపైననే వాలెను ఇనుకొక తోచి అంతముఖమంతయు సొంతము చేసుకొని సుఖవాసము చేయుచుండగా కనుగొని కంటి యాతలు రెప్పలకొచ్చు తిప్పలను ఎరిగిన వారసులెవరైనను మోమును చూచినంతనే హరియని గుర్తుపట్టనిక తిరుమలనాథుడు లేడను వచ్చడి చిక్కులు అనంతమనచ గుర్తెరిగిన 3 నామములు చేరిన ప్రభువును వేడుకొనను తమ తప్పలన్నీ చెప్పగా నవ్వచ్చు కొండల రాయుడు ఇట్లు పలికి నా కన్నుల ముచ్చట తీర్చనక నా భక్తుల కన్నుల కారు దుఃఖముల మింగుడు మాత్రమే సత్యమవును కలిబొమ్మలు నాకు చూడండి అని కలిబొమ్మల భక్తుల కోరిక తీర్చటే
లక్ష్యము నాకు రెప్పలనే పట్టించుకున్న నా ఒరిగిడిదేమి నిశ్చయము భక్తుల కంటికి రెప్పలై కాపాడు ఒకటి నాకు తృప్తి కదా పూర్తిగా నా ముఖమంతా చూపినది ఒరిగిడిదేమి లేదుగా నా ప్రియ భక్తుల వదనమందు చిరునవ్వుల్లో నేను చిందలేసేదను ఇంతగా నా వదనము నచ్చి నా సేవలు చేసిన నామందు నేనిండదు నుండిగా శాశ్వతముగా పేరును పెట్టద ధన్యమవ్వ చరితార్థముగా తిరునామమంచు ఏ భక్తుడు నన్ను కొలచి తిరునామము మోమన దాచినంతనే సంతసమంది సర్వసూక్ష్మలి నివసగదని గొప్పగా అప్పులు తెచ్చి వైభవము జరిపిడి వైనము పెళ్లి విందులకు నీకది చెల్లి మేమిట్ల మొక్కగానే వెను వెంటనే పుత్రుల పుస్తకములో అప్పులు ఇచ్చినట్లుగా రాతలు రాసి భారం ఎక్కువ చేసేసి మా దగ్గర ఉప్పుగా దాచి వడ్డించిన వడ్డీది ముక్కపిండి మమ్మ దోచిన నీకు అసలు ఏమి లాభమో కలియుగమంతమం వరకు అందరి దగ్గర గుంజి ఆ రొక్కంతా ముద్రశుద్ధి గోవింద రాజస్వామన్న కొంచెం చేతికిచ్చి కొలిపించి కుబేరుడు కప్పచెప్పి మమ్మ కప్పమ్మ కట్టమందువా అడిగడి వాడు లేడుగా ఆర్తిక కొలచడి వాడు తోడుగా సాగడి వైభవము వర్ణింపగా ఏ కవి బ్రహ్మకనైన సాధ్యమా కనికరమంటే వెంకటాచలప చల్లని చూపు విందలే తిరుమల అంటే తరతమల తత్వం తీర్పు తలుపు తట్టుటే పరవశమంటే పుణ్యమల వెల్లువ స్వామిని పలుకరించటే వరముల కంటే మించు వరమక్కడి స్వామికి చేరే ఒకటే అసలు ఈ మర్మము తెలిసిన మనిషికి ఇలలో లోటే లేదు భవహర నమో నమో నారాయణాస్తముగా హరి హరి శ్రీ స్వామి చరణముల చేరిన వేడిన చాలుగా క్షణములు అరగాక నిలిచిన ముంగిట తచస్తంభమై కల్పవృక్షమే పిలోక పలుకు శ్రీహరి ఉడిపముగా నీ ధ్యానలోడే తడబడి అడుగులేస్తున్నాడు యాదన ముంగిట బాలదాసుడే అలసలు చెందినంత అమ్మయ్యను మాటల భక్త కోట్లో వెనుగని ఉరుకుపెట్టి ఉపచర్యలు చేసి తిరుమలేశ్వర భక్తుల సేవల సర్వంచు కరకాలం ఓర్పుకొని నిలిచిన దీక్షగా కలియుగమును మార్చితు అయ్యాన్ని వైకుంఠముగా వెంకటరమణుని గీతమాలిక ఉత్తమోత్తముగా ధన్యతగాంతులు స్వామి పాద పద్మంబులు చేరిన భక్తి ధారలై అర్చన చేసేది భక్త వర్యులకు మోక్షమని ఏవయ్యా నీ ధ్యాసతో సాగు మాకు ఈ జన్మము చాలు చాలికన్. ఇది బంగారయ్య గారిని నాతో కలిపిన సాహిత్యం. బంగారయ్య గారు నాకు ఎంత కొంగు బంగారం అంటే మంగళంపల్లి గారికి వెళ్ళే క్రితం రోజు రాత్రి నిద్ర చేశా వారు మేము కలిసి పడుకున్నాం తిరుపతిలో. ఆ స్వామి నాకు ఈ అనుగ్రహం కలిగించారు. ఆయన గుర్తు చేయటం ఆ స్వామిని నేను ఆ రోజు తిరుపతిలో పాడింది. ఇది 72 వేల కీర్తనగా స్వరపరిచానండి. ఇది కూడా ఈ కీర్తన కూడా ఇదేదో పద్యమో పాట ఏదో వెళ్ళిపోయిందమ్మా దీన్ని 72 రాగాల్లో స్వరపరిచాను. అది రికార్డ్ చేశాను. పెద్ద వాళ్ళందరూ పాడారు. అది అయ్యా సిద్ధమా? చక్కగా అందరూ వస్తున్నారు. బంగారయ్య గారు కొంచెం దిగులు పడ్డారు. వీరాపాడి గారు మిమ్మల్ని పిలిచాను, ఇంకా సంపూర్ణంగా అందరు రాలేదన్నారు. సుసంపూర్ణంగా సప్తస్వరాలు సంపూర్ణ రాగలాగా సారీగా మా పాదనిలాగా అందరూ వస్తున్నారండి బ్రహ్మాండంగా. బంగారయ్య గారు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతున్నది. ఇదిగో అదిగో మొదలు పెట్టే మొత్తం వచ్చేస్తున్నారు జనం. రైట్, యు ఆర్ రైట్. మీరు కూడా ఒకసారి చూసుకోండి. రైట్. ఇప్పుడు మన బాలకుమారులు శృతిలోకి వచ్చారు. నా మిత్రులు వేణుగారు శృతిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మిత్రులు శృతిలో పాడతారు. వాళ్ళందరినీ చూసుకొని నేను కూడా మురిసిపోతూ 4 ముక్కలు మాట్లాడతాను. హాయిగా వినండి. శివతత్వాలు అన్నాం కదా, కాదు ఒక పిచ్చి బాగురు వాడు శివుడిని గురించి మాట్లాడుకునే 4 మాటలు అంటే బాగుంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది. నిందాస్తుతి అని పేరు పెట్టారండి. నేను పేరు పెట్టుకున్నా. దీనికి ఏం పెట్టారంటే హరహర మహాదేవ నిజస్థితి. నిందాస్తుతి అన్నారు కదా, దీనికి అది లేదు. దీని పేరేంటి తెలిసిన నిజస్థితి. వీడు ఎలా ఉంటాడు వాడికి తెలుసు, దేవుణ్ణి అలా ఉండాలని అడుగుతాడు.
నువ్వు అలా అబద్ధాలు చేస్తున్నావు, నువ్వు తప్పులు చెప్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, రాక్షసులకు వరాలు ఇస్తున్నావు, ఇరుక్కుంటున్నావు. పై తర్వాత మళ్ళీ పెళ్ళాన్ని బతిలాడుకుంటావు, కృష్ణమూర్తిని బతిలాడుకుంటావు, వాళ్ళందరూ చేసి వాళ్ళని నీకు ఊరికింపజేసి తీయాలా? ఏమిటయ్యా అవన్నీ నువ్వు? శుభ్రంగా దీన్ని పెళ్ళ దగ్గర పడుకోక ఇంట్లో ఏంటి నీకు గోల అంటుంటాడు. అంటే నిజ స్థితి. వాడికి ఏం గురించి తెలుసో వాడు దేవుడికి అప్లై చేస్తాడు, అంతకన్నా లేదు. అందుకని అందరూ అమ్మ నిందాస్తుతి అన్నారు. అయ్యా నాకు రాసే శక్తి లేదు, నిందాస్తుతే తెలియదు, ఒక మటుకు పేరు పెట్టుకుంటాను, హరహర మహాదేవ తత్వాలు బ్రాకెట్లో నిజస్థితి. అయ్యా బాగుందా పేరు? నిజస్థితి అంటే నాకేమి నిజంగా తెలుసు అది వచ్చింది, నాకు ఏమీ తెలియదు కాబట్టి ఆ వెర్రి బాగలోడు మాటలన్నీ నా నోటుకుండా వచ్చేస్తాయి. శ్రద్ధగా వినండి చాలు. ఓకే, అయితే ఇందులో వీళ్ళతో పాటుగా అందరూ కలిపనే హరహర మహాదేవ, హరహర శివ శివ, శంభో మహాదేవ, శంకరయ్య, అందరూ పరమానందంగా అనేటువంటి సాహిత్యం. అందరూ వినండి. మొదలు చాలు. శివా 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 పార్వతీ పరమేశ్వరయ్యా, ఓంకారలింగేశ్వరయ్యా, పార్వతీ పరమేశ్వరయ్యా, ఓంకారలింగేశ్వరయ్యా, పార్వతీ పరమేశ్వరయ్యా, ఓంకారలింగేశ్వరయ్యా, శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శివ శంభో మహాదేవ శంకరయ్య. ఓంకార గణపతికి తొలి దండ మెడతా, అమ్మయ్య స్కందులకు తల వంచుతా. ఓంకార గణపతికి తొలి దండ మెడతా, అమ్మయ్య స్కందులకు తల వంచుతా. గణపతికి తొలి పూజ నీ ఆజ్ఞయే కదా శివయ్య, గణపతికి తొలి పూజ నీ ఆజ్ఞయే కదా, నీ మొదటి పూజ నీ కొడుకుగా కాదా. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. చూసారా వీడు ఏం దెబ్బ కొట్టాడు మొదలు పెట్టడమే? ఏంటో చెప్పంటారా? పెద్ద పెద్ద వాళ్ళకి అర్థమవుతుంది. గణపతి మనందరం మొట్టమొదటి మొదటి దండం పెడతాం. ఎందుకని? గణాలకు అధిపతిగా చేసింది ఎవరు? శివుడే కదా. కాబట్టి జీవోఎంఎస్ పాస్ చేసి గవర్నర్ స్టాంప్ వేసింది ఎవరు? శివుడే కదా. వీడు అడుగుతాడు శివుడిని, ఏమయ్యా నువ్వు చెప్పావని మేమందరం దండం పెడుతున్నావు, నీకు కూడా పెట్టను, నీ పెద్ద కొడుకు పెట్టి తర్వాత నీకు నీ భార్యకి చిన్న కొడుకు తలకాయ ఉంచుతానని. సరే కానీ ఒకటి అడగనా నిన్ను, మరి మమ్మల్ని అందరినీ దండం పెట్టమని జీవో పాస్ చేసావు, అసలు నీ సంగతి ఏంటి? కొడుకుని చెప్పేసి నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావా? కొడుకైనా సరే కొంచెం తేడా ఉందయ్యో, కడుపును పుట్టలేదు అనుకున్నావు, అమ్మవారి కదా తీసుకొచ్చి పెట్టింది, గణపతి పదవి ఇచ్చేసావు, కానీ అసలు నువ్వు దండం పెడుతున్నావా లేదా అని అడిగాడు. నిజమైనగా దేవుణ్ణి అడిగే శక్తి భక్తుడికే ఉంటుంది. అందుకని భక్తుడు ఏమన్నాడు ఇక్కడ, నీవు దండం పెడుతున్నావా లేదో మొట్టమొదటి నీ కొడుక్కి అని అడిగాడు. మొదలు పెట్టడమే దేవుడికి ఎలా మాట్లాడి చూసాడు. నిజస్థితి వీడు ఎలా ఉన్నాడో దేవుడు కూడా అలా ఉండమంటున్నాడు. ఇది శివ శివ హర హర శంభో మహాదేవ పుట్టింత కంటడడి పెట్టింది, సతీదేవి తనువు చాలించింది. పుట్టింత కంటడడి పెట్టింది, సతీదేవి తనువు చాలించింది. ఉగ్ర రూపం దాచి కన్నెర్ర చేశావు శివయ్య, ఉగ్ర రూపం దాచి కన్నెర్ర చేశావు, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. సతి వియోగంతో మతి తప్పిన వయ్య, కొండ గుట్టలు అడవులన్నీ తిరిగా
రోగంతో మతి తప్పినావయ్య అడవులన్నీ తిరిగావయ్య విధి వక్రతను తానే చక్కబెట్టి స్వామి విధి వక్రతను తానే చక్కబెట్టి నిన్ను జ్ఞానమౌనిని చేసే దక్షిణామూర్తిగను శివ శివ హర హర శంభో మహాదేవ శంకర అందరూ అనొచ్చు. శంభో మహాదేవ శంకరయ్య కట్టని సృష్టి వేషగాడ జగదంబకే నచ్చిన అందగా చూడండి చిత్రం బట్ట కట్టని సృష్టి వేషగాడ జగదంబకే నచ్చిన అందగాడ చూసాడు భగవంతుడు ఆయన మనం వేషాలు వేస్తాం ఆయన సృష్టికే వేషగట్ట ఈ సృష్టి మొత్తాన్ని వేషం వేయించే దేవుడు శివుడే కాబట్టి ఆయన ఏమన్నామంటే బట్ట కట్టని సృష్టి వేషగాడ జగదంబ ఎట్లాంటి వాడు జగదంబకే నచ్చిన అందగాడ చూడండి బట్ట కట్టని సృష్టి వేషగాడ జగదంబకే నచ్చిన అందగాడ రవి రాజకామ శిఖరాన్ని కూల్చావు రాజకామ శిఖరాన్ని కూర్చావు సతీదేవి పార్వతని పెళ్లి కొడుకయ్యావు శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య పెళ్లి పీటలు రెండు చేశాను నీకు అమ్మ పక్కన నువ్వు కళ్ళ పండగ మాకు పెళ్లి పీటలు రెండు చేశాను నీకు అమ్మ పక్కన కళ్ళ పండగ మాకు పసుపు బియ్యం తలంబ్రాల కలలన్నీ పసుపు బియ్యం తలంబ్రాల కలలన్నీ మీ తలల పచ్చంగ చిందులేయాలని శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య శివరాత్రి అమ్మతో నీకు కళ్యాణం శుభలేఖలిచ్చాను చూడవైభో చూసాడా వీడు పిచ్చోడు ఎలా ఉన్నాడో శివరాత్రి పూట అమ్మకి ఈ కళ్యాణం అయితే తగుదనమ్మా అని చెప్పేసి వీడు శుభ్రంగా ఇంటికి వచ్చి అందరికి ఇచ్చేసాడు చూసేవాడు ఈ క్యారెక్టర్ అమ్మాయికి పెళ్ళి ఏమిటి వీడమ్మ వీళ్ళ పిల్ల ఏమన్నా శుభలేఖ పెట్టడానికి తగుదనమ్మా అని చెప్పేసి వివాహం అవుతుంది శివుడికి నిర్ణయం అయిపోయిందని చెప్పి శివరాత్రి అమ్మతో నీకు కళ్యాణం శుభలేఖలిచ్చాను చూడవైభో బ్రహ్మ గీసిన గీత విధి వింతపు వింత బ్రహ్మ గీసిన గీత విధి విలాసపు వింత అమ్మ మెడలో తాళి మార్చని తలరాత శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శివ శంభో మహాదేవ శంకరయ్య ఇక్కడ ఒక చిన్న విషయం వీడికి ఏమి తెలియదండి మొదటిసారి వివాహం అయింది అమ్మవారు అయిపోయింది భస్మంలో అయిపోయింది ఈయన పిచ్చివాడ ఏదో తిరుగుతున్నాడు సరే విధి ఎంత విధి చేసేసి దక్షిణామూర్తిగా కూర్చోబెట్టింది ఇప్పుడు మళ్ళీ ఆమె వచ్చింది చేసుకోనని చెప్పేశాడు భస్మం చేసేసాడు మళ్ళీ నారి కొలుచుకోవడం ఆయన మొదటి నుంచి అలవాటే అయ్యయ్యో నీ మొదటి పెళ్ళామేనయ్యా ఆవిడ ఈ రూపం ఎక్కిందయ్యా ఎవరో కాదు పార్వతి అంటే సరే మళ్ళీ రెడీ అయినాడు పెళ్ళికి రెడీ అయినాడు శుభ్రంగా వివాహం చేస్తున్నాడు ఒక్క క్షణమే అన్ని శివుడు తెలియదు క్షణంలో క్షణికంగా జరిగిపోతాయి మొత్తం అమ్మవారిని వివాహం చేసినాడు బ్రహ్మాండంగా వెళుతున్న సందర్భంలో శివరాత్రి అమ్మతో ఇక్కడ చూడండి వీడు ఏమంటాడంటే అమ్మ మెడలో తాళి మార్చని తలరాత అది గొప్పమైన పదం ఏంటంటే అది ఎలా మారిందో తెలిసిన బ్రహ్మ గీసిన గీత విధి విలాసపు వింత బ్రహ్మదేవుడు వివాహం చేసింది ఎవరు బ్రహ్మదేవుడు సాక్షాత్ మంత్రాలు చదివి ఎవరు శివుడి వివాహానికి బ్రహ్మదేవుడు గీస్తే ఆ చేయాల్సిన పని గీత గీసింది విధే గీతి పారేసింది ఏం గీసింది విధి విలాసపు వింత ఇలా ఉంటున్నాయా ఇంతకుముందు మీరు తిప్పింది ఆమె దూకించేసింది మామను మాయం చేసి పారేసావు బ్రహ్మాండం ఒక్క టర్న్ అయింది జీవితం అంటారు చూడండి కొంతమంది వివాహంతో ఇప్పుడు మనం అడేమన్నాడు నీ అదృష్టం అయ్యా నీకు పెళ్ళంగా ఏమి దొరకటం అదృష్టం అమ్మ మెడలో తాళి మార్చని తలరాత శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య
కంచి పట్టు చీర అమ్మకయ్యా కనిపెట్టుకుని ఉంటుంది చాలయ్యా పిల్లలకు పంచలు తెచ్చానయ్యా శివ నీ పిల్లలకు పంచలు తెచ్చానయ్యా దిగంబరా నీకు బట్టలొద్దు గదయ్య శివ 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 శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. ఇక్కడ విచిత్రం ఏంటంటే పరమేశ్వరుడు అడుగుతున్నాడు నాకు వీడు బ్రహ్మాండం తెచ్చుంటాడు నా పిల్లలకి 2 పంచెలు తీసుకొచ్చాడు పెళ్ళానికి బంగారం వంటి పట్టు చీర తెచ్చాడు ఈయన పళ్ళు అమ్ముకుంటున్నట్ట నాకు కూడా వీడు మంచి బట్టలు తెచ్చుంటాడని నీకెందుకయ్యా బట్టలు దిగంబరుడు కదా నేను తేగలను నాయన దిక్కులి అంబగలిగిన వాడివి నీకు ప్రపంచంలో సృష్టిలో ఎవరి వల్ల నవ్వుతుందా స్వామి భక్తిగా నీకు బట్టలు తేవటం అని భగవంతుడిని కొనియాడుతూ నిజ స్థితిలో వాడి తోచడం అని అనేశాడు శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. అత్త మామల గోల లేదు అమ్మకు ఆడబిడ్డల పోరు లేది జన్మకు అత్త మామల గోల లేది అమ్మకు ఆడబిడ్డల పోరు లేది జన్మకు మగనితో ముచ్చటలు మొదలు పెడదామంటే శివయ్య మగనితో ముచ్చటలు మొదలు పెడదామంటే క్షణము దొరకదు భక్తులొచ్చి ఎగబడుతుంటే శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. రెందుకయ్యని చేతికి ఎందుకయ్యని చేతికి ఎందుకయ్యని చేతికి జోలె పట్టేంత కర్మ నీకేమిటి ఎందుకయ్యని చేతికి జోలె పట్టేంత కర్మ నీకేమిటి అమ్ముందిగా నీకు అర్థ భాగం కదా రీ రీ రి సా సా స ని సా రి మరి సా రీ రీ రి సా సా స ని స ని స మరి ని సా ముందిగా అర్థ భాగం కదా ముద్ద పప్పేసుకొని ముప్పూటలా తినక శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. ఇక్కడ జ్ఞానులు సాహిత్యవేత్తలు అందరూ మన్నించాలి బోరులని కథలు ఉన్నాయి ఆయన ఎందుకు వెళ్ళాడు అమ్మవారి దగ్గర ఎందుకు అన్నపూర్ణేశ్వరం వీడు ఏమంటాడు వీడు లీగల్గా మనకన్నా ముందుంటాడు పెళ్ళం నీలోనే ఉందిగా సగభాగం నీలో ఉన్నప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి పొచ్చి పెట్టుకుని అడుకుంటానంటావేంటి శుభ్రంగా ముద్దపప్పు వేసుకొని ఇంట్లో తిని పడుకోక మళ్ళీ నువ్వు పుర్ర తీసుకొని అన్నపూర్ణమ్మ దగ్గరికి భౌతిక భిక్షాంతి అంటావేంటి బయటది కాదుగా ఉన్నదా లేదా చెప్పండి లోపల అర్ధభాగం కదా అని ప్రపంచం మొత్తం చెప్పుకుంటారా మరి అర్ధభాగం నీ పెళ్ళాం నీ దగ్గర ఉండి అన్నం వండే శక్తి ఉన్నప్పుడు నువ్వు పుర్రబెట్టుకొని వెళ్ళి మళ్ళీ భౌతం భిక్షాందేహి నాకు అన్నం పెట్టిన అడుగుతావంటి ఇది ఎలా యాక్సెప్ట్ అంటే వాడి జ్ఞానం అంతవరకే వాడికి తెలిసిన శక్తి అంతవరకే ఈ సమస్యలకి సమాధానం లేవు వాడి మనసులో ఉంది పెళ్ళాం లోపల పెట్టుకొని ఏమండి ఒకటి కూర్చోండి ఇంట్లో 100 కోట్లు ఉంటే ఎవడన్నా మళ్ళీ బ్యాంకులో డబ్బు తెచ్చుకుంటాడా నీ దగ్గర శుభ్రంగా అమ్మవారు ఉంది కదయ్యా అంత ముద్దపప్పు వేసుకొని కడుపు నీళ్ళు కదుకో పడుకోక ఈ బొచ్చులు పట్టుకోవడం ఎందుకు తిరగటం ఎందుకు అన్నం ఏమంటాం ఎందుకు అది శివ శివ ఎక్సెప్షన్ ఏంటంటే వాడి భావాలు ఇవి ఒకటే గుర్తుంచుకోండి కవయా నిరంకుశ అంటారు అంటే ఏంటంటే మన వాళ్ళు భారతాన్ని తిరిగి ఆంధ్రీకరించిన తర్వాత ఏమన్నారు తెలిసిన ఆంధ్రీకరించలేదు వాళ్ళు రాశారు అన్నారు ఒకసారి కథలు చేయండి సంస్కృతంలోది అనువదించలేదు సాక్షాత్ వాళ్ళంతా వాళ్ళు రాశారన్నారంటే సంస్కృతంలో చదివిన తర్వాత ఆ విష్ణుమూర్తి కనపడుతుంటాడు ఆ దేవుడు కనపడుతుంటాడు ఆ దేవుణ్ణి చూసి మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టి రాశారు కానీ ప్రూవ్ ట్రాన్స్లేషన్ ఏఐ చేసిన పని వాళ్ళు చేయలేదు మనకి అందుకే వాళ్ళు అయ్యలు ఇది ఏఐ మనకి ఇది మనం ఏం చేయడం దాంతో మన కర్మ ఇది మనమే చీ అంటే చీ అని చేసింది వాడు నాయన అలా అనకూడదు నాయన ఇది మంచిదని తల్లిదండ్రులు చెప్తారు మనకి అలానే ఒక స్వీయంగా రచయితకు ఉన్న శక్తి ఏంటంటే అమ్మవారిని కళ్ళల్లో చూసుకుంటూ వాడి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు తప్పులుంటే మన్నించండి క్షమించండి అమ్మా మీకన్నా జ్ఞానం లేరు ఇక్కడ అజ్ఞానంతో వాడనే మాటల్ని నేను నిజేశ్వరపురంలో మీ అందరి ముందు పెడుతున్నాను శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య మహాదేవ శంకరయ్య. చూడండి ఇక్కడ భక్తండ
భర్తంటే భరించువాడు భార్యను పువ్వుల్లో పెట్టి చూస్తాడు. భర్తంటే భరించువాడు భార్యను పువ్వుల్లో పెట్టి చూస్తాడు. ఈ లెక్క తప్పయ్య భార్యే భరించేది శివయ్య. ఈ లెక్క తప్పయ్య భార్యే భరించేది పార్వతమ్మ రుణము నువ్వెప్పుడు తీర్చేది. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. నీకన్న పనులెక్కువయ్యా అమ్మకు లోకాలకు వెలుగునీయా. నీకన్న పనులెక్కువయ్యా అమ్మకు భర్తతోటికి కల్పవృక్షం కదయ్యా. దేవదేవేరిని ఇల్లాలు కదటయ్యా. దేవదేవేరిని ఇల్లాలు కదటయ్య ఇంటిల్లి పాదిని చక్కబెడుతోందయ్య. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. నీకేమో పార్వతి రెండో సతి, నీ కొడుకు గణపతికి రెండో తలే గతి. నీకేమో పార్వతి రెండో సతి, నీ కొడుకు గణపతికి రెండో తలే గతి. మొదటి అంకెప్పుడు కలిసి రాదా శివయ్య. మొదటి అంకెప్పుడు కలిసి రాదయ్యా. అయ్యయ్యో ఏందయ్య అసలు నీ హరకథ. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. ఈ ఒక్క మాట చెప్తాను నిజస్థితి అంటానికి. ఏమండి మనందరూ తెలుసు కదా, కొడుకు ఎన్నో తలకాయ ఉందండి ప్రస్తుతం? రెండో తలకాయ ఉంది కదా. గజాసుని తీసుకొచ్చి పెట్టాడు కదా. ఈమె రెండో భార్య కదండి, సతీదేవి మొదటి భార్య. రెండో భార్య ఎవరండి? పార్వతమ్మ. వీడు అడుగుతాడు, ఏమయ్యా నీకు పార్వతమ్మ రెండో పెళ్ళాం, గణపతికి ఏమో రెండు తలలు తీసుకొచ్చి పెట్టావు, మొదట ఇంకేం పాపం చేసుకుంది, మొదటికే నీకు కలిసి రాలేదా? అసలు నీ అడిగదేంటో చెప్పి వింటాను, హరకదేంటో చెప్పి వింటాను అంటాడు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య. యాగమో పాము మెడలో నీకెందుకై బరువెక్కువై మెడ నరము పట్టేను. యారమో పాము మెడలో నీకెందుకై బరువెక్కువైతే మెడ నరము పట్టేను. నువ్వెత్తుకున్నప్పుడు పిల్లలా చిరునవ్వు, నువ్వెత్తుకున్నప్పుడు పిల్లలా చిరునవ్వు. పాము బుసలతో మాయమయ్యేను ఆ నవ్వు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. ఇది లౌకికాన్ని అలౌకికంలో చూస్తే ఎలా ఉంటుందో ఇది. లౌకికంగా తండ్రి రాత్రి పాపం లేటే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసి పెద్దగా భార్య శబ్దం పెడుతుంది, టీవీ చూస్తూ ఉంటాడు. కొడుకు నిద్రపోతూ ఉంటాడు. వీడు చికి 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 చిన్నారి చిన్నారి అంటే ఆ శబ్దం కాసేపు పాప టీవీ. వాటితో నేను మాట్లాడుతున్నా, కుదిరింది ఇప్పుడేనే, కాస్త బజార్ వచ్చి పనులు చేసుకుని వచ్చారు రాత్రి 10 అయింది. ఏమన్నా నేను పడుకోవాలి, తొందరగా అన్నం పెడతాను రాండి అంటుంటుంది. నువ్వు ఆగు, నేను వాడుతాను. ఎవరితో నిద్రపోతుంటాడు? నిద్రపోతున్న చంటి పిల్లవాడుతూ నిద్రపోతాడు తండ్రిని ఆడుకోవడానికి బిడ్డలు ఎవరికల్లా నిద్రపోకల్లా. వాడి ప్రాణం అంతా ఆరోగ్యం బిడ్డ మీదే ఉంటుంది. ఆ చిన్న చికి చికి అని ఇలా పొగ్గలు గెలుతూ ఉంటాడు. ఆమె ఏమంటుంది, లేస్తాడంటాడు. లేవడలేవే, నేను చూసుకుంటే అన్నం తినండి లేట్ అయింది, అన్నం లేదేం లేదే అన్నట్టు శివుడు పాపం పనులని చూసుకొని ఇంటికి వచ్చాట. ఇంటికి వచ్చేసి కాసేపు పాపం బిడ్డను ఎత్తుకుందాని గణపతిని ఎత్తుకొని చికి చికి అంటున్నట్ట. పాము బుస్సు అందుట మెల్లో. ఇది బుస్సు అనేసరికల్లా పిల్లవాడు ఎవరటం మొదలు పెట్టాట. ఏమయ్యా ఎప్పటి నుంచో మోస్తున్నావు పాము, నీకు మెల్లో ఎందుకయ్యా? పిల్లలు లేదు నీకు దొరక టైం దొరికి ఇంటికి వెళ్ళి ఎత్తుకుందాం అనుకునే సమయానికి బుస్సుమని పామంటే పిల్లలు గడుచుకోరయ్యా, కాసేపు తీసి పక్కన పెట్టవయ్యా. అది ఆ భక్తుడి మనస్తత్వం. నువ్వు శివ కుటుంబానికి లోకానికి ఆదర్శప్రాయం ఉంటారు కదా, నువ్వు ఆనందపడవయ్యా, నిజమైన తండ్రివే, నిజ స్థితితో బిడ్డలతోటి ఆనందపడవయ్యా. తర్వాత మమ్మల్ని చూడవయ్యా. ఆ పావును కాసేపు పక్కన పెట్టు, నీకు మెన్నరం పట్టదు, పిల్లల్ని బాగా ఎత్తుకుంటావు, బాగా నాన్న అని చెప్పేసి ముద్దులు పెడుతుంటారయ్యా. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ
ఎంతమంది పిల్లలు ఆయనకి? 2 పిల్లలు. మనకు తెలిసినవే చెప్పుకుందాం ఉండవు. పెద్ద ఆయన గణపతి, చిన్న ఆయన స్కందుడు. మీరు ఆలోచన చూడండి, ఒక్కసారి మేఘాల్లోకి వెళ్ళిపోండి. మేఘాల ముసుగేసుకుంటాట స్కందుడు. మేఘాల ముసుగేసుకొని ఆకాశానికి రంగులేస్తుంటాట. అసలు ఊహించండి, ఒకసారి ఇమాజినేషన్ మీరు ఊహించండి. ఆకాశానికి ఎనబడికని ఎవరైనా వేయగలదా? కానీ స్వామి మేఘాల ముసుగేసుకొని ఆకాశానికి రంగులేస్తూ ఉంటాట. ఆయనకు వచ్చిన ఇబ్బంది అంటే తెలిసిన, పాపం విమానం చూడండి దిగేటప్పుడు ఊరు మొత్తం అలా గుండ్రంగా అలా దిగుతూ వచ్చే రన్వే మీదకి వస్తుంది. డామన్ రన్ మీదకి వస్తే మనం పైకి పోతాం. అలా తిరిగి అలా స్పీడ్ తగ్గి అలా కంట్రోల్ అయ్యి పాపం ఈ అవస్థలను దేని మీద చేస్తున్నాడు? నెమల మీద. బజాజ్ స్కూటర్లో మనం కూర్చుంటే వెనకాల గుర్తుందా? ఒక పక్క తిరిగి వీడు ముందు భాగంలో స్కందుడు ఇలా కూర్చున్నాడు. పక్కనే రంగుల డబ్బా పెట్టుకున్నాడు. ఆ రంగులు తీసుకొని ఆకాశంలో మేఘాల్లో ఆ నెమల్ని టర్నింగ్లు కొట్టిస్తూ రైట్ లెఫ్ట్ తిప్పుకుంటూ ఈ రంగులు వేస్తుంటేట. పాపం ఎన్ని కట్సలు కొడుతుంది పాపం నెమలు మాత్రం. ఒకసారి ఇట్లా తొందరగా కొట్టేసరికల్లా రంగుల డబ్బా కింద పెట్టిపోయింది. వెంటనే అయ్యని పిలిచాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఏమన్నా నాకు ఇట్లాంటి పనికిరాని నెమ్మలు తీసుకొచ్చి పెట్టామేంటి? కొత్త నెమ్మల్ని కొనిపెట్టు అన్నట్ట. పార్వతిని పరమేశ్వరుని పిలిచి తండ్రి అంటే ఒక తండ్రిని కొడుకు ఎట్లాంటి కంప్లైంట్ ఇచ్చాడని ఆ నెమలి కింద పడింది. నా తిప్పేసరికల్లా ఆ రంగు డబ్బా కింద పడిపోయిందయ్యా, నాకు ఈ నెమలొద్దు కానీ కొనిపెట్టు అనే మాట ఎందుకు వస్తుంటే పిల్లలు నోట్లో వెంటనే నాన్న నాకు ఆ బఠానీలు కొనిపెట్టవా, ఆ జీడిపప్పు కొనిపెట్టవా, నాన్న నాకు ఆ బొమ్మలు కొనిపెట్టావా అని నాకు బొమ్మలు తెచ్చి పెట్టాను. ఆ బొమ్మ కొనిపెట్టవా నాన్న బజార్లో అడుగుతారు. అలానే ఒక బజార్లో బొమ్మలాగా శివయ్యని కొడుకు నెమలు తీసుకొచ్చిన కొత్త నెమల అని అడిగట. మేఘాల ముసుకేసుకుంటాడు, ఆకాశానికి రంగు వేస్తుంటాడు, నెమలి కదిలి రంగు ఒలికింది అంటాడు, నెమలి కదిలి రంగు ఒలికింది అంటాడు, కొత్త నెమలిని స్కందకుని తెమ్మంటాడు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. అయ్యంటే భయము బాల గణపతికి, అమ్మంటే అభయము మోదక ప్రియుడికి. అయ్యంటే భయము బాల గణపతికి, అమ్మంటే అభయము మోదక ప్రియుడికి. తండ్రిని చూస్తుంటే తల పట్టుకుంటాడు, తండ్రిని చూస్తుంటే తల పట్టుకుంటాడు, మూడో తలొద్దని మొక్కుకుంటాడు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. ఒక చిన్న విచిత్రమైన ఆనందం కలుగుతుంది. 2వ తలకాయ ఉంది. తండ్రి అంటే తండ్రి మించినవాడే దైవం. ఎరా రారా అనగానే పరిగెత్తుకుంటూ వస్తాడు. తండ్రి కదా ఏమంటాడు? ఏమయ్య గణపతి ఏం చేస్తున్నావు అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ ఆయన ఎట్లా వస్తాడు తెలిసిన? తలకాయ ఏంతో ఇంత పెద్ద తలకాయ ఇట్లా పట్టుకొని వస్తాడట. ఏం చేతులతో పెట్టుకోవచ్చు. ఆయన భయం ఏంటంటే దేవుడి దగ్గరకు తల పట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటాడా. దేవుడా నాకు 3వ తలొద్దు మా నాన్న ఇస్తాడు. దేవుడా నాకు 3వ తలొద్దని శివుడు నాకు దేవుడా నాకు 3వ తలొద్దని పట్టుకొని వెళ్తాట. ఎందుకని? ఇది 2వ తలయ్యా, మళ్ళీ మా అయ్యకి కోపం వచ్చేసి మళ్ళీ 3వ తలకాయ తీసుకొచ్చి పెడతాడేమో, నాకు ఈ 2వ తల చాలని గణపతి శివుడి దగ్గరికి వెళ్ళి అనుకుంటాట. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. దప్పికైతే దాహమిస్తావు, మోహదాహాలు తీర్చుకోమంటావు. ముందే ఏదికి పంప తిప్పటమే ఆయన పని. మనకి ఇంకా నీళ్ళు కావాలి, బోరేయాలి, అని తిప్పాడని మన మీద కాస్తాయి. ఏం పని ఆయనకి ఇంకా? దప్పికైతే దాహమిస్తావు, మోహదాహాలు తీర్చుకోమంటావు, ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్ళు, ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించని కాడ గంగ గోలెడు నీళ్లు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య, దేవ శంకరయ్య. కునుకుండదెప్పుడు ముక్కంటి ముద్దదిగా మింగేది ఎప్పుడు, కంటికి కునుకుండదెప్పుడు ముక్కంటి ముద్దదిగా మింగేది ఎప్పుడు, రేయి పగలు లేదు ఆపదల హోరు, రేయి పగలు
ఆట తీరే వేరు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. వీడు శివుణ్ణి నిలదీస్తున్నాడు అప్పుడు ఇచ్చిన వాళ్ళలాగా. ఏం చెప్తున్నా తెలిసిన? ఒట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు నీ కమ్మొక్కతే అని. ఏమయ్యా నిజంగా చెప్పు, మా మొక్కతేనా నీకు? ఒకసారి చూడు, దొంగ చూపులు చూడబాక నా వైపు. ఒట్టేసి చెప్పు మా అమ్మొక్కతే అని కట్టేస్తివెందుకు తలలో గంగమ్మని. వేసి పరిశాడు. అందరికన్నా ధైర్యం ఎవరికి ఉంటుందంటే భక్తులకు ఉండదు, నిజ భక్తుడికి ఉంటుంది. భక్తులకు ఉంటే అందరికీ జరుగుతాయండోయ్. మనందరం భక్తులే, నాతో సహా నేను భక్తుడినే. భక్తులకు ఉండదు సా, నిజ భక్తుడికి దేవుణ్ణి ఎదిరించే శక్తి, ధైర్యం ఉంటుంది సా. వాళ్ళమ్మను వకాల్తా తీసుకున్నాడు. ఒట్టేసి చెప్పు సతి అమ్మక్కతే. ఒట్టేసి చెప్పు నీకు పెళ్ళాం ఆమెనని, మా అమ్మ నీ పెళ్ళాం. ఒట్టేసి చెప్పు సతి అమ్మొక్కతే అని కట్టేస్తివెందుకు తలలో గంగమ్మని. ఒట్టేసి చెప్పు సతి అమ్మొక్కతే అని తలలో గంగమ్మని, తలలో గంగమ్మని, తలలో గంగమ్మని. తలలో గంగమ్మని. గంగమ్మ లేకుంటే జీవమ్మె లేదని. అయ్యా గంగమ్మ లేకుంటే జీవమ్మె లేదని నేల తడుపుతూ భరిస్తున్నావు నిందని. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. నిప్పులు మిసే కన్ను నీకెందుకు, అమ్మలక్కల కళ్ళు నీ పైన పడ్డాయి. నిప్పులు మిసే కన్ను నీకెందుకు, అమ్మలక్కల కళ్ళు నీ పైన పడ్డాయి. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కడవ నీళ్లతో దిష్టి తీయించు ఒక మారు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. కొడుకులకు ఇచ్చావు ఎలుకలు నెమలిని, ఇల్లాలికిచ్చావు గొప్పగా సింహాన్ని. కొడుకులకు ఇచ్చావు ఎలుకను నెమలిని, ఇల్లాలికిచ్చావు గొప్పగా సింహాన్ని. నీకు మిగిలిందింక గంగిరెద్దేగా, నీకు మిగిలిందింక గంగిరెద్దేగా. శంఖము దూకుంటూ దిక్కులన్నీ తిరగ. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. మీరు చూడండి ఎక్కడ దాకా వెళ్ళంటే రుబ్బురోలు తెలుసు కదా మన ఆడవాళ్ళందరికి ఇంట్లో. ఇప్పుడు అన్న మిషన్లు టిక్ టక్ 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 మిషన్లు వచ్చాయి, కానీ రుబ్బు రోలు అని మా చిన్నప్పుడు చూసాము. మా అమ్మ రోలు పట్టుకొని పొత్తరం పెట్టేసి దానికి పిడి బిగించి, అప్పుడప్పుడు లూజ్ అయితే గుడ్డ తొడతారు, తడిగుడ్డ చుట్టేసి ఆ పొత్తరం మీద పిడిని బిగించేసి ఇలా రుబ్బుతారు. దాన్ని ఏమంటారు? రుబ్బు రోలు అంటాడు. వీడికి ఏం కనపడదు తెలిసిన? వాళ్ళ అమ్మ కనపడుతుంది, రుబ్బుతున్న రోలు కనపడదు వీడికి. రుబ్బు రోలు లెక్కనున్నకుంటావు, నీళ్లు పడితే చాలు చల్లబడతావు. అమ్మ భగవంతుడికి అభిషేకం చేస్తే చల్లబడతాడు. మన తల్లి పిండి రుబ్బుతున్నప్పుడు మెదగటం కోసం ఏం చేస్తామా, నీళ్ళు అలా చల్లుతుంది కదా. గుర్తుందా మీకు? ఆడపిల్ల ఎంత ఉన్నారు తల్లి ఇక్కడ. రుబ్బు రోలు లెక్కనున్నకుంటావు, నీళ్ళు పడితే చాలు చల్లబడతావు. పూనకాలెక్కించి మధులు పోగడతావు, పూనకాలెక్కించి మధులు పోగడతావు. నీ భక్తులను గుక్క తిప్పుకోనీయవు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. ఒక విచిత్రం చెప్తాను, ఇది నా చిన్నప్పుడు జరిగింది. మా నాన్నగారు హార్మోని వాయిస్తుంటారు, నేను కూడా హరిరామ నామం చెప్తుంటా. ఆయన పేరు పిచ్చయ్య గారు, 3 ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి. ఆ శివ కళ్యాణం చూశాడు, భజన చేస్తున్నాడు. పొంగిపోయి మైక్ తీసుకొని
నాకున్న 2 ఎకరాలు దేవుడికి ఇచ్చేస్తుందా అన్నాడు. ఇది జరిగిందండి. నాకున్న 2 ఎకరాలు దేవుడికి ఇచ్చేస్తాను అన్నాడు. 3 ఆడపిల్లలు, ఇంకా 3 ఆడపిల్లకి పెళ్లి కాదు. ఆయనకున్నదే 4 ఎకరాలు 3 ఎకరాలు. నేనెంత చిన్నవాడిని, నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు. అలా పిక్కపై చూసి జనందరూ పైకిపై చూశారు. ఆ శివుడి పూనకం, ఆ శివుడు మనలో కనుక జ్వరపడ్డాడంటే మన చేత ఏమి చేస్తాడో, మన చేత ఎన్ని మంచి పని చేస్తాడో, మనల్ని ఎలా కట్టేస్తాడో, మనల్ని ఎలా మొడతాడో, మనల్ని ఎలా నెడతాడో, మనల్ని ఎలా తిడతాడో, మన చేత బంగారయ్యేలాగా మంచి పనులు ఎన్ని చేస్తాడో ఆ సర్వేశ్వరుడు తప్ప మన వల్ల కాదు. వాడు పూనకాలు ఎక్కిచ్చేసి మతులు పోగొడతాడట. మనందరికీ చిన్నప్పుడు మనం చూసాం పూనకాలు, గుర్తుందా? ఇలా ఇలా వచ్చేసి అమ్మ చెప్పు ఏమైందంటే అన్నీ చెప్తుంటుంది. తల్లి తప్పు జరగదమ్మా, మళ్ళీ జరగదమ్మా, అమ్మ నేను బట్టలు పెట్టుకుంటానమ్మా. ఏంటివన్నీ? ఆ శివుడు పూనకాలెక్కించి మతులు పోగొడతాడు. నీ భక్తులను కుక్క తిప్పుకోనియ్యడు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. ప్రాణమొచ్చిందంటే పక్కలు ఇంత, ప్రాణమాగిందంటే విలవిలలు ఇంత. ప్రాణమొచ్చిందంటే పక్కలు ఇంత, ప్రాణమాగిందంటే విలవిలలు ఇంత. పక్క నవ్వించి విలవిలా ఏడిస్తే, ఏమయ్యా శివయ్య, పక్క నవ్వించి విలవిలా ఏడిస్తే నీకేమి లాభము మా లెక్కలు చూస్తే. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. పుట్టు కంటేనే అపురూపం, మధ్య మాయ రోగాలే తెలు శాపం. పుట్టు కంటేనే అపురూపం, మధ్య మాయ రోగాలే తెను శాపం. ఆడించి తోలు బొమ్మలనన్నీ, ఆడించి తోలు బొమ్మలనన్నీ మడిచి పారేస్తావు ఆట చివరకు అన్ని. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. ఇక్కడ ఒక శాస్త్రజ్ఞులు ఉన్నారు, వీళ్ళందరికీ తెలిసిన విషయం. సామాన్య మానవుడు తెలియదు. ఇప్పుడు చెప్పబోయే సత్యం. మొట్టమొదటి భూమిని బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు ఎన్ని చేసిన నిలవట్లేదు, భస్మైపోతుంది. ఏమిటి కారణం? సృష్టి ఎందుకు నిలవట్లేదు అని ఒక్కసారి బ్రహ్మదేవుడు ఆలోచించేసరికల్లా సూర్యకిరణాలకి మొత్తం భస్మైపోతుంది, నిలవట్లేదు. అప్పుడు పిచ్చోడు శివుడు ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. 3 వంతుల కాంతి తీసేస్తే కానీ 1 వంతు కాంతితోటి మనం మనగలం. మన మానవ మనగడాలంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో 1 వంతే ఉండాలట. 3 వంతులు ఎక్కువ ఉంది. బుర్ర పెట్టాడు. ఏం చేయాలని ఆలోచించి పిచ్చోడు ఉన్నాడు పళ్ళికిలిస్తూ. వెంటనే త్రిశూలం తీసుకొని సూర్యుడిలో ఉన్న 3 వంతుల కాంతిని త్రిశూలాలు పెట్టేసి పట్టుకోవాయ పిచ్చాడు అన్నట్టు శివుడికి ఇచ్చాడు. ఈయన పళ్ళనికిలిస్తూ పట్టుకున్నాడు. ఎప్పుడే అయితే ఈయన త్రిశూలం పట్టుకున్నాడో భగబండే మండి మొత్తం కూడా మానవాళి సృష్టికి ఏర్పడి మనందరం బతుకుతున్నామంట. పెద్దవాళ్ళు ఎవరో చెప్పిన మాట. పిచ్చాడు ఎంత గొప్ప పని చేశాడండి. సృష్టి నిలవదుట. 3 వంతుల కాంతి శూలానికి ఎక్కించి మా బతుకులు వెలిగించావయ్యా అనేటువంటిది ఇందులో చిన్నది రాసుకోవడం జరిగింది. అయ్యా తీవ్ర రవి కిరణాలు భూమిని తాకగా నేల పక్కున మండే ఆఘోర క్షణమున. తీవ్ర రవి కిరణాలు భూమిని తాకగా నేల పక్కున మండే ఆఘోర క్షణమున. వేడి 3 గంతులు త్రిశూలాన బంధించి, 3 గంతులు త్రిశూలాన బంధించి బ్రహ్మ నీకిచ్చే మా బతుకులను వెలిగించే. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. మమ్ము పుట్టించేది బ్రహ్మంట, నీ పుట్టు పూర్వోత్తరం ఎరగడంట. మమ్ము పుట్టించేది బ్రహ్మంట, నీ పుట్టు పూర్వోత్తరం ఎరగడంట. మొదలు చివరాలేని నిట్ట నిలువయ్యా,
మొదలు చివరాలేని నిట్ట నిలువయ్యా ఎట్ట మొలిచావు నీ విత్తనం ఏదయ్య శివ 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 హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. ఇక్కడ ఒక చోట మనకు నిజమైన భక్తి ఉంటేనే అడగలదు. వీడు దుంపదగా వీడింత లేడు వీళ్ళంత లేడు నిట్ట నిలువయ్య అని పిలిచాడు ఆయన్ని. ఎట్ట పుట్టాడో తెలియదు కదా. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కొట్టుకుంటుంటే కదా వివాదాలు కదా ఆయన ఠన్మని వెలిసింది భూమి మీదకి. శివుడు మొట్టమొదటి వెలిసినప్పుడు వాళ్ళకే తెలియదు ఎట్ట పుట్టాడు. నాకు తెలుసయ్యా బ్రహ్మదేవుడు నన్ను పుట్టించాడు, నీ చరిత్ర తెలియదు కాస్త చెప్తావని అడిగాడు. అడగటాన్ని ఎలా అడిగాడు? నిట్ట నిలువయ్యా మొదలు చివరా లేని నిట్ట నిలువయ్యా ఎట్ట మొలిచావు నీ విత్తనం వేదయ్యా అని భగవంతుని ఒక భక్తుడు అడగడిగాడంటే ఆ ధైర్యం ఎంత గొప్పదో ఉండాలి. నీ విత్తనం ఏంటయ్యా చెప్పొకసారి మాకు అని నిజంగా చెప్పాలంటే నిజతత్వం అని పెట్టినందుకు, నిజస్థుతి అని పెట్టుకున్నందుకు, నిజ స్థితి వాడి ఏది హృదయంలో వాడు కనిపిస్తే వాడు మాట్లాడుతున్న తప్పే. వాడికి ఒక గైస్, వాడికి ఒక తెర లేదు. తెర తీయగరాదా అని మన త్యాగరాయ స్వామి కీర్తన ఉంది. దేవుడు కనపట్టాలకపోతే పాడాడు. తెర లేదు వాడి జీవితానికి. వాడు తెరలేని జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మా అయ్య పేరు నేను చెప్తానయ్యా, మా అమ్మ పేరు చెప్తానయ్యా, మీ అయ్య మీ అమ్మ లేరు కదయ్యా, ఎట్టమరిచావయ్యా, అసలు నీ విత్తనం సీక్రెట్గా నాకేం చెప్పయ్యా, మీ అమ్మ నాన్న ఎవరు అని శివుణ్ణి వాడేట్లో వాడి పోలాడతనం, వాడి ఖచ్చితత్వం, వాడి ఇంజితం మనకు తెలిసింది. ఇక ముగించబోతున్నాను. ముగించబోయే ముందుగా వెనక్కి వెళ్ళిపోతున్నా, చివరికి వెళ్తున్నా వినండి. వీడు ఇలా తిరిగి చివరికి ఎక్కడికి వెళ్ళాడు? కైలాసం వెళ్ళాడు. ఎట్టయితే మొత్తానికి పంచి సర్దుకొని రెడీమేడ్ అన్ని బట్టలు వేసుకొని రెడీకి వెళ్ళి షోకి చేసుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఈ మాట శ్రద్ధగా వినండి, మీరు ఈ మాట శ్రద్ధగా వినండి. శివుడి దగ్గరికి వెళ్ళాడు కైలాసపర్వతం దగ్గరికి. వెళ్ళేసరికల్లా కైలాసపర్వతం ఎలా ఉంటుంది? తెల్లగా మెరిసిపోతుంది. అందరికీ తెలుసు కదా, కైలాసం మంచు పర్వతం తెల్లగా మెరిసిపోతుంది. శివయ్య బూడిద పూసుకొని పళ్ళికిలిస్తూ నుంచున్నట్ట. బూడిద తెలుపు, పళ్ళు తెలుపు, వెనక ఉన్నటువంటి పర్వతాలు తెలుపు. ఈ పిచ్చోడి కనపడలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెల్లగా ఉంది, మంచు పర్వతాలు. శివుడేమో బూడిదంతా పూసుకొని వెనక తెలియదు, వీపుకు బూడిద తెలియదు, వీడు తెలిచావదు. వీళ్ళంతా బూడిద పూసుకున్నాడు. ఈ అని పళ్ళికిలిస్తున్నట్ట. పళ్ళు తెలుపు, బూడిద తెలుపు, వెనక ఉన్నటువంటి హిమపర్వతం తెలుపు. వీడన్నాడు, ఆరే ఇంత పైకి ఎక్కెట్టుకొని ఇన్ని తంటాలు పడి నీ కోసం నేను వస్తే ఎక్కడున్నా నాకు కనపడి చదవట్లేదని ఏమన్నాడు తెలిసిన? మా ఇంటి కాడు నల్ల కొండ ఉంది, పెట్టె బేడా సర్దుకొని ఇట్టు రావయ్య అన్నాడు. వాడు కదా భక్తుడు. చూసారా, నేను రాను మళ్ళీ నీకోసం రెండోసారి, నువ్వే పెట్టె సర్దుకొని అని అంటనే అంటాడు. పెట్టె సర్దుకొని రమ్మన్నాను, రాబాకవయ్యో, మా ఊర్లో బురదుంది జారి పడతావు, నాకు ముందుగా చెప్తే నెత్తిన పెట్టుకొని నేను తెచ్చుకుంటానని అంటాడు పరమేశ్వరుడు. చూడండి మనసు ఎంత గొప్ప మనసు చూసారా, భక్తుడి మనసు. దేవుడి దగ్గరికి వెళ్ళి కనపడలేదని ఇంటికి రమ్మని నువ్వు రాబాకోయో. చిన్నప్పుడు మీకు గుర్తుందా, పల్లెటూరులో అడుగులు పడతాయి, అటు ఇటు బురద ఉంటుంది, గుంట ఉంటే ఆ అడుగుల్లో డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తేనే మనం అక్కడికి వెళ్ళగలం. మా తాతగారు పాటివాడ నుంచి రావాలంటే మా అమ్మకు పొద్దున్నే కబురు వచ్చేది, మీ నాన్నగారు బయలుదేరుతున్నారని. మా నాన్న మధ్యాహ్నం 5 పిల్లలు కాగానే మనం ఆనందంతో ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఎందుకు? మా తాతయ్యని వేలు పెట్టుకుని తేవటానికి. ఆయన 5 మైళ్ళు నడిచేస్తాడు, పెద్ద ఆయన కదా, బురదలో జారి పడకుండా మనం బురదలో నడుస్తూ అడుగుల్లో ఆయన అడుగులు ఎత్తుకు తీసుకొచ్చేసామండి. అది చిన్నప్పుడు మనకు మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతి, సంపద ఏంటంటే ఇది కదా నిజమైన సంపద. పెద్దవాళ్ళు ఉండే ప్రేమ, ఆపేక్ష. అప్పుడు సెల్లేవు కదా, ఒకప్పుడు రాత్రి 6-5 ఎక్కడికి కూర్చోవాలి, నేను మా తాతయ్యని తీసుకొని ఇంటికి రావాలి. వస్తే మా నాన్న కొట్టాడు మళ్ళీ. ఆ గుళ్ళోనే ఎలా ఉంది, ఆయన వచ్చేదాకా ఎదురు చూస్తూ తాతయ్య అని చెప్పేసి ఎంత ఆనందం ఉంటే తెలిసిన, వేలు వచ్చుకొని అడుగుల్లో ఆయన నడిపించుకుంటూ బురదలో నేను ఇంటికి వచ్చేసేవాడిని. అలానే వీడు పరమేశ్వరుని కూడా ఇంటికి తీసుకురావడం తర్వాత ఇంటితో 4 లైన్లు అయిపోతుంది. చివరికి వాడు ఆత్మనివేదన, ఈ 2 మిగిలినవి 1/2 గంట 10 నిమిషాల్లో మొత్తం అయిపోతాయి. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడు కనపడితే వాళ్ళు రమ్మని, ఇక వాడి ప్రేమ ఉంటున్నాడు, వాడి ఇంట్లో శివుడితో ఉంటాడండి. రుచెందుకు ముందుగానే మనం విందాం వాడు ఎట్లా శివుడితో గడిపాడు ఇంట్లో. విన్న తర్వాత వెంటనే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడు అద్వైత తత్వంలోకి, ద్వైతంలో ఉన్నానని చెప్పుకుంటూ పరమేశ్వరుల్లో లీనం కావాలని వాడు కోరుకుంటాడు. ఈ మొత్తం కూడా ఇంకొక 1/2 గంట సమయంలో మొత్తం అయిపోతుందండి. మరి ఇక మీరు శ్రద్ధగా వింటారు, చాలా ఇంపార్టెంట్గా జరిగేది. ఇప్పటి వరకు మనం చూసిన భక్తుడు వేరు, పిచ్చోడు వేరు. ఇక నిజ భక్తి అంటే ఏమిటో వీడు అర్థం చెప్పబోతున్నాడు. నిజమైన తత్వం అంటే ఏమిటో అర్థం చెప్పబోతున్నాడు. భగవంతుని ఏం కావాలని కోరుకోవాలో చెప్తున్నాడు. ఏం కోరుకోరు తెలిసినా? ఏమీ కోరుకోకూడదు. అదే భగవతత్వం. 108 చరణాల్లో భగవంతుని వాడు ఏం అడగడు. అందుకే వాడు నిజ భక్తుడు. మనం కొబ్బరికాయ కొట్టక ముందు నుంచి టపా మా అబ్బాయి 10th క్లాస్లో 100కు 100 రావాలి, టపా మా అమ్మాయికి 8th క్లాస్ అయినా సరే 100కు 100 రావాలి, టపా చిన్నవాడున్నాడు వాడు స్కూల్కి వెళ్తాడు, ఫీజు అడగకుండా మా వాడికి మార్కుల్లో సీట్ రావాలి. దీని ఉప్పదిగా టపా 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 అడుగుతుంటే కొబ్బరికాయలు కొడుతుంటే
ఆయన కూడా పోలేరని నీకు ఇచ్చినంతకాలం ఇస్తానని చెప్పేసి టపా టపా కాయలు కొట్టినంత వరకు వాడే ఇస్తాడు. వెంటనే మళ్ళీ ఎగ్గొట్టుకోవటం, వెంటనే దండాలు పెట్టడం, తిరుపతిలో ఉండిలో డబ్బులు అనేసి వచ్చేయటం. ఇది మానవ నైజం. వీడేం చెప్పాడు తెలిసిన, ఏమి చదువులేని వాడు భక్తుల్ని అడగటం అంటే దేవుణ్ణి ఏమి అడగకపోవటే భక్తుడు దేవుణ్ణి అడగంట. ఎందుకు తెలిసిన, వాడికి తెలియదా మనల్ని పుట్టించినవాడు, మనకేం వాళ్ళు వాడికి తెలియదా, మన జాతకం వాడి దగ్గర లేదా? ఇవాళ రోజును చూసి మనం ముడుచుకుంటామే, మనం టపా అని పోయేదాకా వాడి దగ్గర మొత్తం ఉందిగా చెట్టా. ఏ రోజు ఎలా ఇవ్వాలో భగవంతుడు మనకి ఇచ్చి వాడి అకౌంట్ క్లోజ్ చేస్తాడు పుట్టించినప్పుడే. ఏ రోజు అకౌంట్ మనం ఎత్తుకుంటాం, కానీ మన అకౌంట్లో ఎంత ఉండాలి, మన బ్యాలెన్స్ ఎంత ఉండాలి, మన డెబిట్ టు క్రెడిట్ ఎంత ఉండాలి, మనం ఎంత ఎవరికి ఇచ్చుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎంత ఉంచుకోవాలి, ఎంత పంచుకోవాలి అనేటువంటి శివతత్వంలో భగవంతుడు మనకి చెప్తాడు. కానీ అది మనకు తెలియక ఏ రోజుకు ఆ రోజు బ్యాంక్ అకౌంట్ చూసుకుంటాం. కాబట్టి వీడు గొప్ప భక్తుడు ఎలా అవుతాడంటే 108 చరణాల్లో భగవంతుడిని ఏమీ అడగడు, భగవంతుడు ఏం కావాలో ఇస్తానంటాడు. ఇక అది అయిపోయిన తర్వాత ఆత్మనిధులకు వెళ్ళిపోతాడు. ఇక చివరికి వెళుతున్నాడు రంగారాయ్ గారు. ఇప్పుడు నిజతత్వంలో మన వాడు ఇప్పుడు కొండ దగ్గరికి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి. ఆ 4 మాటలు వినేసి ఇక్కడ చూడ మాట అంటాడు, చదవాలి. నలతగా ఉన్నావు పరుగు తగ్గించుకో, తడి గుడ్డ మార్చి పొడి గుడ్డ తట్టుకో. మనకు అమ్మ ఏం చేస్తుంది, చిన్నప్పుడు కాస్త జలుబు చేస్తుందంటే తడిగుడ్డతో నేను మన్నీళ్ళు తెచ్చేవాడిని, వెంటనే బట్ట మార్చుకునే దాకా అమ్మ ఊరుకునేది కాదు, జలుబు చేస్తుందిగా. వీడు దేవుడిని చూశాడు, కొంచెం డల్గా ఉన్నాడు. నలతగా ఉన్నావు పరుగు తగ్గించుకో, తడి గుడ్డ మార్చి పొడి గుడ్డ తట్టుకో. 3 3 1 తడి పొడి మడి తేడా, 3 3 1 తడి పొడి మడి తేడ. హరిహరును చెరి సగము ఇద్దరొకరే, శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. ఆత్మశుద్ధంటే ఎరగనే అరగను, ఆవకాయ జాడీలో నిన్ను చూస్తాను. చూశారండి, చూడండి అన్నాడు. ఆత్మశుద్ధంటే ఎరగనే ఎరగను, ఆవకాయ జాడీలో నిన్ను చూస్తాను. భక్తి గోతం మోస్తే నడుమిరుగుతుందయ్యా, భక్తి గోతం మోస్తే నడుమిరుగుతుందయ్యా. జొన్న బస్తా మోసుకొచ్చాను తినవయ్య, శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. పొట్టలో ఉండగా నవ్వులిచ్చావు, బయటకొచ్చేసరికి ఏడిపించావు. మీరు చూడమ్మా, మనం డెలివరీ కాగానే బిడ్డ కనుక ఏడవకపోతే డాక్టర్ వెంటనే, ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఇట్లా బిడ్డని తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి ఇట్లా ఊపుతారు. మొదటిసారి క్యాని అమ్మాయి ఓకే అంటుంది డాక్టర్ గారు. అంటే వాడు ఏడుపు మాట వింటే కానీ వాడికి మనకు ప్రాణం ఉందని తెలియని అమాయకపు స్థితిలో మనం ఉంటున్నాడు. కానీ పొట్టలో ఉండగా పూర్వజన్మలు తలుచుకొని ఈ మురికి వాడికి, మురికిలో ఉన్నవాడికి మురికి అంటదు, వాడు మురికిలో ఉంటాడు కానీ వాడికి ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆ పాత జన్మలవన్నీ తలుచుకుంటూ మైలా కంపు మీద పడుతున్నప్పుడేమో నవ్వుతూ పాత జన్మలని తలుచుకుంటాట. బయటికి రాగానే దరిద్రుడు ముందు ఏడవరా, ఏడిస్తే కానీ నీకు గేట్వే ఆఫ్ ఇండియా లేదు అని చెప్పేసి క్యా ఏడిస్తే మనందరం నవ్వుతూ చప్పట్ట కొట్టేస్తా అంట వాడు బతికాడని చెప్పేసి. అది వీడు అమాయకుడు ఎలా అంటున్నాడు తెలుస్తున్నా, అంటే వీడు అడగటం కూడా, పొట్టలో ఉండగా నవ్వులిచ్చావు, బయటకొచ్చేసరికి ఏడిపించావు. నవ్వు ఏపుల నడుమని ఆట మలుపు, నవ్వు ఏపుల నడుమని ఆట మలుపు. ఓడిపోయిన మాకు అదే మా గెలుపు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. సాంబుడికి కడుపొస్తే ముసలం, ఏమన్నా తెలుసు కదా, సాంబుడికి కడుపొస్తే ముసలం, సాంబ శివుడికి విష్ణువుతో మాయా సరసం. 3rd పర్సన్ తీసుకొచ్చేస్తున్నాం. సాంబుడేమో ఏవో గుడ్డలు కట్టుకొని ఋషి దగ్గరికి వెళ్ళి ఎవడు పుడుతుందో చెప్పు, ఎవడు పడుతుందో చెప్పు అంటే ఏమన్నాడు, అరే నీ బొంద ముసలం పుడుతుందిరా అన్నాడు. కానీ మగవాడు స్త్రీ వేషం వేసుకొని ఏం పుడుతుందో చెప్పమన్నప్పుడు ఋషి ఏమన్నాడు,
ముసలం పుడుతుందన్నాడు. ఏమిటయా ఇది? సాంబ శివుడికి విష్ణువుతో మాయా సరసం అని అన్నట్టు తెలిసిన. నీ గోల మాకేంటో అసలంతు పట్టదయ్యా, నీ గోల మాకేంటో అసలంత పట్టదయ్య, లోకానికయ్యప్పనప్పగించారయ్య. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. బతుకంటే భయము స్వామి, బతుకంటే భయము, చావంటే భయము, బతుకంటే భయము, చావంటే భయము, రెండికి మధ్య దినదినము భయము. బతుకంటే భయము, చావంటే భయము, రెండికి మధ్య దినదినము భయము. భయము కొమ్ములు విరుచి పారేయు మంత్రము, భయము కొమ్ములు విరిచి పారేయు మంత్రము, పంచాక్షరికి మాత్రమే సాధ్యము. ఇక్కడ చూడండి, ఒక లగ్న సత్యానంద అమ్మ తల్లులందరూ ఎలా చెప్తున్నారు చూడండి. మీరు మొక్కులెన్నో మొక్కి బిడ్డల్ని కంటారు. అందరూ తెలుసు కదమ్మా, బిడ్డలు పట్టుకుతేనే మొక్కులు అంటాం. మొక్కులెన్నో మొక్కి బిడ్డల్ని కంటారు, పిల్లలే దేవుళ్ళని తెగ మురిసిపోతారు. మొక్కులెన్నో మొక్కి బిడ్డల్ని కంటారు, పిల్లలే దేవుళ్ళని మురిసిపోతారు. పెరిగి పెద్దయ్యాక ఎందుకు కొందరు పిల్లలే, పెరిగి పెద్దయ్యాక ఎందుకు కొందరు కొరివి దయ్యాలల్లి పీకు తింటుంటారు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. ఇంత వింతగా నవ్వుతుంటాడు, పాపకారణాలన్నీ లెక్కగడుతుంటాడు, నిమ్మ తిరిగి చుక్కలన్నీ చూపుస్తాడు, నిమ్మ తిరిగి చుక్కలు చూపుతాడు, దెబ్బ తగిలాక మందు రాస్తాడు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకర. చూడండి, మీరు సినిమాలు చూస్తారు కదా, భక్తి సినిమాలు. చాలా భక్తి సినిమాలు చూసినప్పుడు ఒక షాట్ డైరెక్టర్ కైలాసాలు పెడతాడు. వీడేమో అంబా అంబా అని అంబాడుతూ అష్ట కష్టాలు పడుతుంటే పార్వతీదేవి ఉంటుంది, నాథ నీ భక్తుని చూశావు కదా, వాడెంతో కష్టపడుతూ ఉంటే వాడిని ఒక్కసారి పుణ్యం గట్టు పట్టించవా, ఎందుకు నాయన అంటే ఏమంటాడు తెలిసిన శివుడు వెంటనే, పార్వతి తొందరపడతావెందుకే, వాడు చేసిన కర్మలన్నీ పరిపక్వం అయిపోతే కానీ వాడికి ముక్తివ కానీ ఏదో నువ్వు చెప్పేశావని రికమెండెడ్ బై స్త్రీ పార్వతి అని చెప్పేసి నేను వెంటనే వాడి తప్పిస్తే ఋతుధర్మం తప్పినట్టుగా ధర్మం యొక్క ధర్మం తప్పిపోతుంది. కాబట్టి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అన్నట్టుగా శివుడు ఏం చేస్తాడు తెలిసిన, ఆగి కాసేపు చూడండి ఏం చేస్తున్నాడు శివుడు. ఒకసారి బంగారయ్య గారు వచ్చారు, చూడండి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. దేవుడు వింత వింతగా నవ్వుతుంటావు, పాప కర్మాలన్నీ లెక్కగడతావు, వింత వింతగా నవ్వుతుంటావు, పాప కర్మాలన్నీ లెక్కగడతావు, నిమ్మ తిరిగి బొక్క బోర్లా పడ్డాక, నిమ్మ తిరిగి బొక్క బోర్లా పడ్డాక, దెబ్బ తగిలాక నువ్వు మందు రాస్తావు. శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య, శంభో మహాదేవ శంకరయ్య. ఇది అద్భుతమైన శివతత్వం. పుట్టగానే మైల పట్టాలి, వాడే కట్టగాను మైల పట్టాలి, పుట్టగాను మైల పట్టాలి, వాడే కట్టగాను మైల కట్టాలి, రాను పోను తీరు నీ లెక్క ఒకటేగా,
రన్నింగు ఒకటేగా ఎవ్వరికి అసలర్థమవ్వనిది శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటావు దిక్కరేగిందంటే డొక్క చీలుస్తావు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటావు దిక్కరేగిందంటే డొక్క చీలుస్తావు చిన్న పెద్ద చూసుకోవు బాబో శివయ్య చిన్న పెద్ద చూసుకోవు బాబోయ్ ఇలా నీకు దూరంగుంటేనే మేలా శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ ఇక ఎందుకు వచ్చేసాం? శంకరయ్య. వెండి కొండ తెలుపు భస్మంతో నువ్వు తెలుపు తెలుపులో కలిసి నువ్వు వేడుంటావు వెండి కొండ తెలుపు భస్మంతో నువ్వు తెలుపు తెలుపులో కలిసి నువ్వు వేడుంటావో తెలుపు మా ఇంటి కాడవో నల్ల కొండుందయ్యా మా ఇంటి కాడవో నల్ల కొండుందయ్య పెట్టబేడ సర్దుకోని ఇటు రావయ్య శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య తెలిసినోడివి కనుక నీకు చెబుతానయ్య చెప్పబెట్టకుండా మా ఊరు రాకయ్య తెలిసినోడివి కనుక నీకు చెబుతానయ్య పెట్టకుండా మా ఊరు రాకయ్య బురదలో కాలేస్తే జారి పడతావయ్యా శివయ్య బురదలో కాలేస్తే జారి పెడతావయ్య నెత్తి నెట్టుక నిన్ను తెచ్చుకుంటానయ్య శివ శివ హర హర శంభో మహాదేవ శంకరయ్య శంభో మహాదేవ శంకరయ్య. ఇక్కడ ఈ భక్తుడు ఎవరు బజార్లో అటు ఇటు వెళ్తూ బంగారయ్య గారి గోశాలకు వచ్చాట పరవశించిపోయినట్ట ఏం కనపడ్డా ఇక్కడ ఒక 50-60 ఆవులు మొత్తం కనపడ్డేట అసలు ఆయన పేరే గోశాలని పెట్టి పారేస్తాడు ఏదో స్వర్ణ భారతి గోశాలని పెట్టేశాడు అందులో ఇంటర్నెట్లో కొడితే బంగారయ్య గారి గోశాలని వచ్చేస్తుంది వాడు ఎప్పుడు ఈ భక్తుడు ఏం చేశాడు ఇటు వెళ్తూ చూసారకల్లా ఇక్కడ ఆవు నెయ్యి ఆవు జున్ను అంటే గుర్తొచ్చింది ఒకసారి బంగారయ్య గారికి ఫోన్ చేశారు చేస్తే ఇంట్లో ఆవు జున్ను ఉందంటే అన్నాడు అంటే నేను రాలేనయ్యా అంటే ఆయన ఒక దాన్ని ఏమంటారు కొరియర్ ఏవో ఉండే చూసారా ఆ కొరియర్లో నాకు ఆయన జున్ను పంపిస్తే నా భార్య ఆ జున్ను వండి ఇందాక అన్నా నేను ఏమో ఇది కుదరదే ఆయనకి జున్ను గురించి అనకూడదు ఇక్కడ ఎవరో ఒక నంబర్ సంపాదిస్తానే నేను ఇక్కడ నంబర్ వేస్తాను నా కూతురు కూడా దగ్గర జున్ను అంటే అబ్బా అంటుంది నా చిన్న కూతురు పెద్ద కూతురు ఉప్పల్లో ఉంటారు ఇటు నుంచి దారుంది ఆయనతో పెట్టుకుంటే కుదరదు వాళ్ళు నన్ను వేదిక మీద చూస్తారు కదా ఇక్కడ ఒక ఆయన నంబర్ సంపాదిస్తా ఫోన్ కొడుతూ ఉంటా జున్ను అంటే మామిడి ఎంత తెలిసినా మొదటి రోజు జున్ను కావాలండి అంటే మిగతా వెతికిరావు మనకి ఆ రోజు టేస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని వాడికి ఫోన్లు కొడుతూ ఉంటానే ఆడ ఆవు నేను చెప్తే వచ్చేసి తీసుకెళ్ళి నువ్వు మా ఆవిడ ఎలా చేస్తుంటే జున్ను గుంటూరు జిల్లా వాళ్ళకి జున్ను చేయడం తెలియదండి ఇది ఒకటి వినండి సత్యం ఆడవాళ్ళు గుంటూరు జిల్లాలో జున్ను అంటే నాకు పెళ్ళేంతవరకు నేను ఎట్లా తిన్నాను తెలిసినా చెప్పంటారా మామూలుగా పొయ్యి మీద గిన్నె పెట్టేసి జున్ను బాగా పోసేస్తారు పోస్తే ఉడుకుతాయి ఉడికిన తర్వాత ఇరిగిపోయిన పాలలాగా ముక్కలు వస్తాయి మా అమ్మ అందులో బెల్లం వేసి పందరేసి మా నాయన తిని చెప్తే బ్రహ్మాండంగా దురిగి అబ్బో అనుకునేవాడిని నాకు పెళ్ళయింది మా ఆవిడ వచ్చింది ఇక్కడే కూర్చుంది శ్రీలక్ష్మీ రస బంగారయ్య గారు కూడా తెలిసిన కుటుంబం మేము వచ్చిన తర్వాత అదిగోండి నా భార్య మీకు ఇవాళ ఒక మాట గర్వంగా చెప్తున్నానండి భార్య అంటే ఏంటో నా అనుభవాన్ని చెప్తున్నాను శ్రద్ధగా వినండి నేనేం చెప్తున్నాను భార్య అంటే ఏంటో నా అనుభవాన్ని చెప్తున్నాను నాకు వివాహం బోల్డ్ 2 సంవత్సరాలు అయింది ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు అమ్మాయిలకి పిల్లలు పుట్టారు బ్రహ్మాండంగా నేను ప్రపంచం అంతా మామిడి తీసుకొని తిరుగుతుంటాను మామిడి అన్నదంటే ఏమండి మనకి డబ్బు వద్దు ఫస్ట్ వరకు మనకి డబ్బు వద్దు మీకు సంపాదన వద్దు మీరు హాయిగా కావాల్సినంత వరకు అంత తీసుకొస్తూ ఉన్నారు మీరు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి సంగీతానికి మీరు అనుకున్న సేవ చేసుకోండి నాకు డబ్బులు వద్దు భార్య ముందు చెప్తున్నాను నేను ఆ మాట గర్వంగా
ఆ మాట భార్య అనబట్టి నా మెమరీ పవర్లో 6.5 నిమిషాల్లో 72 రాగాలు తిరుగుతున్నాయి. ఇంట్లో కనుక రాగాలు మొదలైనంటే 72 గంటల ఒక్క రాగం కూడా తిరగదు. అక్కడక్కడే పప్పు రుబ్బు తిరుగుతుంటుంది. 72 గంటల ఒక్క రాగం కూడా తిరగదు. ఇంకా 5.5 నిమిషాలు 72 రాగాలు ఎలా ఉన్నాయి? పైపెత్తన సిద్ధాంతం పెట్టా, నో బుక్ నో లుక్, సోల్ టు సోల్ డీల్ అని పేరు పెట్టా. ప్రపంచమంతా దిగుతా, నా దగ్గర ఒకటే కాగితం ఉండకూడదు, కళ ఉండకూడదు. శివతత్వాలు కాదు. ఈ 72 వేల కథ మాట్లాడినా కళ ఉండకూడదు, పాడినా కళ ఉండకూడదు. అవధానం చేస్తున్నాను 72 రాల్లో. అయితే మా వాడి కూడా నాతోటి 4 సార్లు అమెరికా వచ్చేసి 2 నెలలు పాపం నాతో పాటు కష్టాలు అనేప్పుడు ఇవాళ ఇంట్లో బదులు వీళ్ళ బదులు ఆ విమానం ఒక రోజు అయితే 4 విమానాలు ఎక్కింది. నేను రాను బాబోయ్ మీతో అన్నది. 4 విమానాలు ఒక రోజు. ఈ చివరి నుంచి ఆ చివరి దేశాలు వెళ్ళడానికి, సిరాకిస్ వెళ్ళడానికి కాలిఫోర్నియా నుంచి తిరిగి 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 అక్కడికి వెళ్తే మావిడికి నేను అద్భుతం ఎప్పుడు చూపించలేను. పాపం దానికి ఏమీ తిరిగి చూపించలేదు, ఒక్కటి మటుకు చూపించా. అక్కడ వాళ్ళు వస్తామంటే వాళ్ళని వద్దునని మావిడిని తీసుకుని బస్సు ఎక్కి నయాగరా వెళ్ళా. అదొక్కటి నేను చేశానండి. నయాగరా వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది, భయం, క్లోజ్ చేస్తారట. వర్షం పడితే ఉండదు. దేవుడా దేవుడా వర్షం పడింది, మరి ఏం చేస్తాం? ఇద్దరమే, ఎవరు లేరు. గేట్ దగ్గరికి వెళ్ళేసరికి వర్షం పడుతున్నా కూడా వాడు గేట్ తీసి టికెట్లు ఇచ్చాడు. ఆ రోజు మేమిద్దరం ఆ కిందకి వెళ్ళిన తర్వాత నయాగరాలో ఆ నీళ్లు పడుతున్నప్పుడు ఉంచు సార్, ఆహా స్వర్గం అంటే ఇది కదా, కైలాసం అంటే ఇదే కదా. పైన పరమేశ్వరుడు కూర్చొని ఆ నీడజార అమ్మవారిది భూలోకంలో గంగట్లయితే ప్రవహిస్తున్నాడు, అది ఎట్లా తత్సతీ సమేతుండనై. మళ్ళీ గుర్తుంచుకోండి, భగవంతుడు వివాహం చేసిన తర్వాత అమ్మ, మళ్ళీ గుర్తుంచుకోండి, తల్లి పాత్ర తగ్గిపోతుంది. నిజమైన తల్లి వివాహం చేసిన తర్వాత ఆ పాత్ర నుంచి బయటికి వస్తుంది. అమ్మ ఇక నుంచి నువ్వే చూసుకోవే, నా పాత్ర కూడా నువ్వే తీసుకోవే, నా బిడ్డను నువ్వే సాకవే, చిన్న పిల్లవాళ్ళలాగా. కేవలం భర్తే కాదే వాడు నీకు బిడ్డ అని చెప్పేసి తల్లి ఏం చేస్తుంటే తను చిన్నగా పక్కకు వచ్చేసి ఈమె చేసేవన్నీ వాళ్ళు లేనప్పుడు భార్యకి చెప్తుంటుంది, వీడికి ఈ కూర ఇష్టమే, ఆ కూర ఇష్టమే, వాడు ఆ చొక్కా వేసుకుంటాడు, ఈలాగేసుకుంటాడని బిడ్డకి పూర్తి దగ్గర నుంచి బిడ్డకి చెప్తుందిట. ఎందుకు తెలిసిన తల్లి, ఇక నేను తగ్గించుకుంటానే, నా ప్రేమ లోపల దాచుకుంటాను. నువ్వు రాగానే వాడు నీ కళ్ళకి నువ్వు కనపడాలి. కానీ తగుదున మన రాత్రి 10ంటికి వచ్చేస్తే నేను ఒంటిదాకా వాటితో కూర్చుంటే నువ్వేమైపోవాలి? అందుకని నా ప్రేమని తగ్గించుకో. అందుకే భూదేవికి ఉన్నంత ఓర్పు కన్నా తల్లికి ఎక్కువ ఓర్పు ఉంది. గుర్తుంచుకోండి, ప్రేమ భూదేవి కన్నా ఓర్పు ఉన్నది ఎవరికి? తల్లికి. అది గుర్తుంచుకోండి. తల్లి అంటే నేను ఆపుకోలేనండి. ఇప్పుడు ఇది ఆపేసి ఇది అయిపోయినా పర్వాలేదు ఏమండి. సో కార్యక్రమం పూర్తి చేద్దాం. వెంటనే ఇప్పుడు ఎండకి వెళ్ళేసి దాన్ని ఏమంటారు? ఆత్మ నివేదన. ఆత్మ నివేదనలో 9 లైన్లే ఉంటాయండి. ఆ 9 లైన్లు చదివి ముగిస్తాను. ఇలా ఉంటున్నవాడు ఒక్కసారిగా శివుల్లో లీనమైపోతాడు. ఆ లీనమవుతున్న లైన్లోనే నాకు బంగారయ్య గారు ఒక లైన్ చెప్పారు, అది చివరికి చదువుతాను. ఇప్పుడు ఆత్మాహుతి, ఆత్మ నివేదన ఎలా ఉందో చివరికి వెళ్ళిపోతున్నానండి. చివరికి మొత్తం 3 నిమిషాల్లో అయిపోతుంది. అయ్యా శ్రద్ధగా వినండి. వీడి గోల చూశారు కదా మీరు, ఎట్లాంటి గోలవాడో. వీడు దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాడో చూడండి. వే ఆఫ్ గాడ్ ఎలా పెట్టినాడో. దేహమోహాల తల పొగరుతో తలపడి దిగ్గ దిగ్గగా రెక్కలిప్పారు. దేహమోహాల తల పొగరుతో తలపడి దిగ్గ దిగ్గగా రెక్కలిప్పారు. బుగ్గబెట్టి ఏచుకున్నాకనే పెట్టి ఏచుకున్నాకనే నా కన్నీళ్లు చెప్పు నిన్నొక్కన్నే నమ్మని, నా కన్నీళ్లు చెప్పే నిన్నొక్కన్నే నమ్మమని. శివ 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 హర 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 శివ 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 హర 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 హర. ఆది అంతాలు నీ ఆధీనమే, దిక్కులన్నీ నీకు దాసోహమే. దిక్కుముక్కు లేని పిచ్చి సన్నాసిని హక్కున చేర్చుకో నాగలింగయ్యా, నన్ను హక్కున చేర్చుకో నాగలింగయ్యా. నీ జాడ తెలియని వేదన, నీ దారి వెతికే శోధన. ఈ మురికి కూపాన్ని ఇకనైనా వదిలేసి, స్వామి శివ ఈ మురికి కూపాన్ని ఇకనైనా వదిలేసి నీ కంటి మంటలో తూకని, నీ కంటి మంటలో తూకని, నన్ను నీ కంటి మంటలో తూకని. నాడులన్నీ రక్త మాంసాలను వదిలేసి శుచిగా నీ ప్రణవాన్ని పలికి
పలికెను శివా శివ 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 హర 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 నాడులన్నీ రక్త మాంసాలను వదిలేసి శుచిగా నీ ప్రణవాన్ని పలికెను శివా గుండె చప్పుడు నాది గుండె చప్పుడు నాపి గాలి తిత్తులను వాయు ఓంకారాలే కోరుల శివా గుండె చప్పుడు నాపి గాలి తిత్తులను వాయు ఓంకారాల కోరుల శివా వాయు ఓంకారాల కోరుల శివా ప్రేగులన్నీ నాద మోద ప్రేరితమై శుచిగతుల శివజతుల మీటెను శివా ప్రేగులన్నీ నాద మోద ప్రేరితమై శృతిగతుల శివజతుల మీటెను శివా కండకావరమంత మాయ దేహము చెంత కుళ్ళి కుళ్ళేచుటే కేయము శివా కుళ్ళి కుళ్ళేచుటే కేయము శివా మాయ దిత్తికి మారు పేరు ఈ జన్మ మాయలోడి నువ్వు చేసిన బొమ్మ శివయ్య మాయ దిత్తికి మారు పేరు ఈ జన్మ మాయలోడివి నువ్వు చేసిన బొమ్మ మాయలో కొట్టుకొని కర్మలెక్కెట్టుకొని మాయలో కొట్టుకొని కర్మలెక్కెట్టుకొని మాయమౌ ఈ కాయని మట్టిలోనా మాయమౌ ఈ కాయని మట్టిలోనా శివ 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 హర 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 అమృతము నా కొట్టు గరళ కంఠుడా శివయ్య నేనేం అడగలదయ్యా నేను ఎప్పుడు అమృతము నా కొట్టు గరళ కంఠుడని గరళమ్ము కుక్కెడే చాలును శివా అమృతము నా కొట్టు గరళ కంఠుడని గరళమ్ము కుక్కెడే చాలును శివా ఆకలితో ఉన్నని వాసుకుని ఉసిగొల్పి ఠక్కున కాటువే ఇంచుము శివా ఠక్కున కాటువే ఇంచుము శివా పంచాక్షరిని పంచభూతాల గొంతుతో ఈ మట్టి ముద్ద చెవి చేచుము శివా 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 పంచాక్షరిని పంచభూతాల గొంతుతో ఈ మట్టి ముద్ద చెవి చేచుము శివా సృష్టి సామ్రాజ్యాన్ని శివయ్య సృష్టి సామ్రాజ్యాన్ని కాటి కావల వదలి కాటి కాపరివై కాచుము శివా నన్ను కాటి కాపరివై కాచుము శివా కాటి కాపరివై కాచుము శివా నన్ను కాటి కాపరివై కాల్చుము శివా నీ ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదు కాటిలో కాకైన ముట్టబోదు నీ ఆజ్ఞ లేనిదే నీ ఆజ్ఞ లేనిదే కాకైన ముట్టదు కట్టెలో కాకైన ముట్టబోదు నీ ఆజ్ఞ లేనిదే చీమైన ముట్టదు కట్టెల కాటిలో ముట్టబోదు కట్టెనై కాలుతా ఋషిలాగా మారుతా నే కట్టెనై కాలుతా ఋషిలాగా మారుతా నీ గుప్పెడుతో బూదిగా పూసుకో నన్ను నీ గుప్పెడుతో బూదిగా పూసుకో నన్నును గుప్పెడుతో బూదిగా పూసుకో నన్ను నీ గుప్పెడుతో బూదిగా పూసుకో నన్ను పెద్ద 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 ధ్వని కపాల మోక్షాల కరాల నృత్యాలు వీక్షించుము శివా తద్ధిమిత
ధిమిద దద్ధిమిద తకధిమిద దద్ధిమిద తకధిమిద దద్ధిమిద తకదం పెద 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 ధ్వనిక పాల మోక్షాల కరాల నృత్యాలు వీక్షించుము శివా బొందల కట్టెలో పొంది దాటిన నన్ను పొగితరణిలోని వదలేయకు శివా బొందల గడ్డలో బొంది దాటిన నన్ను వైతరణిలోనే వదలేయకు శివా ఎట్టకేలకు శివయ్య శివయ్య నిన్ను చేరుకోవడానికి ఎంత కంటాలు పడాలయ్యా ఎట్టకేలకు భస్మ సింహాసనాన్ని దాటి వస్తే ఎక్కడో నిన్ను చూసి దేవునిగా చూస్తూ ఎక్కడో నిన్ను చూస్తూ దేవునిగా కొలుస్తూ ఇక్కడిక్కడే జీవునిగా నేను జీవిస్తూ ఇక్కడిక్కడే జీవునిగా నేను జీవిస్తూ ద్వైతిగా నన్ను చూసి వదిలేయక అద్వైతిగా నన్ను మార్చి పెనవేసుకో శివ ద్వైతిగా నన్ను చూచి వదిలేయక అద్వైతిగా నన్ను మార్చి పెనవేసుకో ఎట్టకేలకు భస్మ సింహాసనాన్ని దాటి వస్తే ఒక్క క్షణమాగక ఇంకొక క్షణమాగక నన్ను నీలో ఐక్యము చేసుకో శివా 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 అమ్మ ఒక్కసారి అందరూ లేచి నిల్చొని గట్టిగా మన కరతాళ ధ్వనులతో గట్టిగా అక్కడ పూర్ణాహుతికి అన్ని ఏర్పాట్లు అయినాయి. ఇక్కడ కూడా అసలు ఈ ఉపాధి వచ్చినందుకు పూర్ణాహుతి చివరిలో అయింది. గట్టిగా అమ్మ ఆయన భక్తితో చూపిస్తూ నీకు నాకు అభేదము అందరు కూర్చో నీకు నాకు అభేదము అనే స్థితికి తీసుకెళ్లారు. ఏముంది శరీరము? శరీరాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం. ఏమిటి శరీరం? అమేధ్య పూర్ణ క్రిమిజాల సంకులం